కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమానికం సరేగాబే పదనిసే మచ్చివేసే దట్స్ వాట్ వి సే. మహానటిలో అయింది ఇది. ఫస్ట్ యాక్చువల్లీ మెయిన్ నేనే పాడాను మెయిన్ సాంగ్. నమస్తే, వెల్కమ్ టు సమయం తెలుగు. పాట వింటే ప్రాణం లేచొస్తుంది అంటారు. అలాంటి తన అద్భుతమైన గానంతో చిన్నప్పటి నుంచే ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకొని రీసెంట్గా సూపర్ సింగర్ విన్నర్గా నిలిచిన సింగింగ్ సెన్సేషన్ ప్రవస్తి మనతో ఉన్నారు. ఇప్పుడు తనతో మాట్లాడు. హాయ్ ప్రవస్తి, ఎలా ఉన్నావు? ఫైన్, హౌ ఆర్ యు? ముందుగా సూపర్ సింగర్ విన్ అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో యాక్చువల్ గా మంచి ఈ ఇంటర్వ్యూ ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. మీకు చాలా ఇష్టమైన మంచి పాట. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి అరణి పాదముద్రలు మోసి పొంగిపోయినద పల్లె కాసి ఏ సుప్పుల సుఖాని దారిగా సుక్కల తివాసి నీదిగా చూడ చక్కని సామి దిగినాడురా ఏ సైరా ఊరు వాడా దండోరా ఏ రంగుల హంగుల పొడలేదురా ఈరో జంగమ శంకర శివుడేనురా నిప్పు గొంతున నీలపు మచ్చ సాక్షిగా నీ తాపం శాపం తీర్చేవాడేరా పై పై కలా బైరాగిలా ఉంటాదిరా లీలా లోకాల నేలేటోడు నిన్ను దాటి పోనే పోడు. బ్యూటిఫుల్. అసలు యాక్చువల్ గా మన శివ అంటేనే ఒక వైబ్ ఉంది. సో ఈ సాంగ్ తో మాకు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా శివుడు అసలు ఎప్పుడు ఉండాలి, ఇంకా ఇంకా పైకి వెళ్ళాలి. సో అసలు ప్రవస్తి సింగర్ గా అందరికీ తెలుసు. అసలు సింగర్ గా ప్రవస్తి ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? సో నాకు 3 years ఉండే. ఫస్ట్ లైక్ 3 years ఉన్నప్పుడు మా అక్క మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళేది. అక్కని జాయిన్ చేశారు పేరెంట్స్. సో వెనకాల నేను కూడా వెళ్ళేదాన్ని, ఇలా డ్రాప్ చేసినప్పుడు అక్కని అక్కడ కూర్చునేదాన్ని బయట. బాగా వినేదాన్ని అక్కకి నేర్పించేటప్పుడు. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను సేమ్ ఐ యూస్ టు రిపీట్ సేమ్ అక్క ఏదైతే నేర్చుకున్నా అదే రిపీట్ చేసేదాన్ని. అది చూసి మా పేరెంట్స్ గుర్తించారు లైక్ తినకి కూడా మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దెన్ నాకు 5 years అప్పుడు సరిగమప జీ తెలుగులో వచ్చాను. వాళ్ళు ఫస్ట్ వద్దన్నాం యాక్చువల్లీ, లైక్ మా మదర్ వద్దనిందంట. చిన్నపిల్ల ఏం పాడుతుంది, లిరిక్స్ ఏం గుర్తు పెట్టుకుంటుంది, అసలు ఎలా నేర్చుకుంటుంది అని. బట్ వాళ్ళు చెప్పారు రానివ్వండి, ఎంత వరకు వస్తే అంత వరకు అని. బట్ వెళ్ళి నేనే విన్నర్ అవ్వడం అనేది ఎవరు అనుకోలేదు. సో దట్ వాస్ మై ఫస్ట్ రియాలిటీ షో 2011 లో విన్నర్ సరిగమ విన్నర్. నెక్స్ట్ నుంచి ఇంకెక్కడ ఆగలేదు, బ్రేక్ లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఐ డిడ్ వన్ రియాలిటీ షో. 8 రియాలిటీ షోస్ చేశారు. మధ్యలో కాస్త గ్యాప్ తీసుకున్నట్టున్నారు. 2017 పాడుతా త్యాగ తర్వాత 6 years గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు సూపర్ సింగర్ లో వచ్చాను. ఎందుకు స్టడీస్ కోసమా లేదంటే? అంటే నేను చెన్నై షిఫ్ట్ అయ్యాము. చెన్నైలో కొన్ని ఇయర్స్ నేను మ్యూజిక్ నేర్చుకున్నాను అక్కడ బిన్ని కృష్ణ కుమార్ గారి దగ్గర. సో ఇంకా అక్కడ ఇంకా ఇంప్రూవ్ అయ్యాను బాగా. ఈ 6 years లో చాలా నేర్చుకొని మళ్ళీ ఇప్పుడు సూపర్ సింగర్ లో వచ్చాను. మళ్ళీ స్టార్ట్ చేశారు వెంటనే. ఎక్కడ స్టార్ట్ చేసినా విన్నర్ మాత్రం మీరే ఫైనల్ గా. మోస్ట్లీ అంతే. అంటే మీ అక్క ఉన్నారు, మీ అక్క కూడా ఆవిడ కూడా సింగర్? షీ యూస్ టు, కానీ ఇప్పుడు పాడట్లేదు. ఓన్లీ ఇంగ్లీష్ సాంగ్స్ మాత్రం బాగానే పాడుతుంది. అది కూడా మా దగ్గర పాడుతుంది, బయట పాడమంటే పాడదు. షీ ఈస్ మోర్ ఇంటూ స్టడీస్ అండ్ స్టఫ్. షీ ఈస్ గుడ్ ఇన్ స్టడీస్. మీరేం చదువుకుంటున్నారు? నాది రీసెంట్ గా ఇంటర్ కంప్లీట్ అయింది. ఇంకా మళ్ళీ ఇంటర్ తర్వాత మళ్ళీ కొంచెం ఒక మెచ్యూరిటీ ఇంకా పర్సన్ గా మారేసరికి అసలు చూడాలి. అఫ్ కోర్స్ ఆల్ ది బెస్ట్. ఆశీస్సులు ఎలాగో ఉన్నాయి కాబట్టి, దేవుడి ఆశీస్సులు ఉంటాయి, అందరి ప్రేక్షకులు ఉంటాయి డెఫినెట్ గా. సో అసలు మీరు ప్రవస్తి సింగర్, అందరికి తెలుసు, సింగర్ కాదు అనుకుంటే ఏమయ్యేదాన్ని? ఏ రంగంలో ముందుకెళ్ళాలని థాట్ ఉంటుంది కదా? ఇఫ్ నాట్ సింగర్, నాకు పైలట్ అవ్వాలని చాలా డ్రీమ్ ఉండేది. అక్కకి కూడా అదే డ్రీమ్. బట్ నాకు చిన్నప్పుడు ఏంటంటే ఐపీఎస్ అనేది ఉంది. ఫస్ట్ ఐపీఎస్ అని అవ్వాలని నాకు డ్రీమ్ ఉండింది. దాని నుంచి పైలట్ కి షిఫ్ట్ అయింది.
ఇక సింగింగ్ ఎటువైపు సీరియస్ అయిపోయాను ఇప్పుడు, ఇంకా ఫుల్ టైం మ్యూజిక్ లోనే ఉండాలని డిసైడ్ అయ్యాను. ఫుల్ టైం మ్యూజిక్ ఇంకా సింగర్ గానే సో అంటే అంటే ఈవెన్ సింగర్ గా అయినప్పటికీ ఇంకా పొజిషన్స్ ఉంటాయి కదా, సో మీ టార్గెట్ ఏంటి అసలు ఫైనల్ గా? ఒక మంచి ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి, అలానే మ్యూజిక్ ప్రొడక్షన్ కూడా చేయాలి అని నా డ్రీమ్. కంపోజ్ చేయాలని కూడా, కంపోజ్ చేయాలి, ఒక పర్ఫెక్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అలా రావాలని. డెఫినెట్లీ చిన్న ఏజే కదా, ఇంకా చాలా టైం, చాలా నేర్చుకోవాలి నేను కూడా. యాక్చువల్ గా మనకి చాలా రకాల జానర్స్ ఉంటాయి కదా, హిందుస్థాన్, ఫోక్, క్లాసికల్. సో ఇన్ని రకాల జానర్స్ లో మీకు బాగా ఇష్టమైనది ఏంటి? అంటే ఎందులో సాంగ్స్ పాడటం మీకు చాలా ఇంట్రెస్ట్? అంటే అఫ్ కోర్స్ నాకు అన్ని జానర్స్ ఇష్టమే, బట్ మెయిన్లీ అంటే వెస్టర్న్ ఇంకా మెలోడీస్ చాలా ఇష్టం. వెస్టర్న్ ఏంటంటే నా వాయిస్ కి బాగా సూట్ అవుతుందని అందరు చెప్తుంటారు. సో వెస్టర్న్ ఇంకా మెలోడీ ఇస్ మై ఫేవరెట్ జానర్. వెస్టర్న్ మీకు బాగా సెట్ అవుతుంది. ఆ మెలోడీ కూడా బాగా పాడతారు కదా? పాడతాను, క్లాసికల్ కూడా పాడతా, బట్ నాకు సెట్ అయ్యేది ఏంటంటే ఈ రెండు బాగా అవుతాయని నాకు అనిపించింది. వెస్టర్న్ లో మీకు బాగా నచ్చిన, మీకు బాగా సూట్ అయ్యేది, మీకు బాగా ఇష్టమైన ఒక సాంగ్? ఓకే పాడండి. పిట్టగోడ ఎక్కి ఉట్టి మాటలాడి ప్రేమలీలలో పాఠం ఖాళీ లేరా, అడాలసెంట్ ఏజ్ లో సుఖాలెన్నో కోరి దెబ్బలెన్నో తిన్నాం కదరా, తప్పైన దారిలో వెళ్ళాం, రైట్ అయిన రూట్ కనుగొన్నాం, మిస్టేక్స్ ఆర్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్, మేము పారిపోయాం లోకాన్ని ఎరిగాం, ఆమె కోసమే పనిలో పడ్డాం, love is the secret of success, సారేగాబే పదని సే Machi we say, that's what we say. To be a star, we show you how. Reach for the skies and never ever give it up. నిజంగా ఈ సినిమాలో మీరే పాడినట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇందాకేమో ఒక మంచి భక్తి పాట, అసలు దానిలో పాడితే పర్ఫెక్ట్ అనిపించారు. సో ఈ రాగం వెస్టర్న్ సాంగ్ పాడితే ఇందులో లిటరల్ గా నిజంగా సూపర్ గా ఉంది. అలాగే మీరే పాడారేమో అని అయితే అనిపిస్తుంది తెలియని వాళ్ళకి. చాలా బాగుంది. సో చాలా మంది కళ్యాణి రాగం, అన్ని రాగాల్లో కల్లా కాస్త కళ్యాణి రాగం టఫ్ అని అయితే విన్నాము. సో నిజంగా టఫేనా? ఒకవేళ టఫ్ అంటే మేబీ డిపెండ్స్ ఆన్ దెమ్, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ నాకైతే టఫ్ కాదు, ఇట్స్ మై వెరీ ఫేవరెట్ రాగం, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. సో టఫ్ అని నాకు ఎప్పుడు అనిపించలేదు. మీకైతే ఈజీగానే అనిపిస్తుంది. ఓకే, కళ్యాణి రాగంలో మీకు బాగా నచ్చిన ఇష్టమైన? సో దిస్ ఇస్ కీరవాణి గారి కంపోజిషన్, చంద్రబోస్ గారు రాశారు, ఎస్పీబి గారు ఇంకా చిత్రమ్మ పాడారు. సార్ కి కూడా చాలా ఇష్టం అండి కీరవాణి గారికి పాట. సో ఆయనకు కూడా డెడికేట్ చేస్తూ, ఇస్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపోజర్. సో సార్ కి కూడా డెడికేట్ చేస్తూ ఫ్యూ లైన్స్. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కుంగుముడయ్యేదాకా ఊరుకోవు ప్రేమా, ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు, ఆ ముడి ఒక కుంగుముడయ్యేదాకా ఊరుకోవు. ఇంకా బ్యూటిఫుల్. యాక్చువల్ గా సంగీతానికి రాళ్ళు కలుగుతాయి అంటారు కదా, సో అసలు ఆ పాటలు వింటుంటే ఇలా ఎన్ని గంటలైనా వినొచ్చు అనిపిస్తుంది. నేను కూడా రిలాక్స్ గా మీరు పాడుతూ ఉంటే వెళ్ళిపోతుంటా. నిజంగా చాలా వాయిస్ అంటే మీ వేరియేషన్స్ కూడా ప్రతి సాంగ్ కి వేరియేషన్స్, పిచ్, హై పిచ్ ఉంటుంది, లో పిచ్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అసలు. నిజంగా అంటే ఏ షోకి వెళ్ళినా మీరు సక్సెస్ అవ్వడానికి అంటే మీకు హార్డ్ వర్క్ డెఫినెట్ గా ఉంటుంది, బట్ స్టిల్ మీ వాయిస్ లో ఆ వేరియేషన్స్ కానీ లైక్ అంటే మనం నేను ఒకసారి కళ్ళు మూసుకొని మీ వాయిస్ వింటే లిటరల్ గా ఇది నా పర్సనల్ ఒపీనియన్, చిన్నపిల్ల మాట్లాడుతుంది చాలా మంది అలాగే అనిపిస్తుంది. బట్ సాంగ్స్ కి వచ్చేసరికి క్యూట్నెస్ తో పాటు క్యూట్నెస్ అలాగే ఉంటుంది డెఫినెట్ గా వాయిస్ లో, బట్ దాంతో పాటు మళ్ళీ మీకు ఆ వేరియేషన్స్ అయినా దానిలో పర్ఫెక్షన్ అయినా పర్ఫెక్ట్ గా ఉంటుంది. నిజంగా చాలా బాగుంది. ఓకే, అయితే ఇప్పుడు బాలు గారి పేరు తెచ్చారు కాబట్టి, కీరవాణి గారు, బాలు గారు అందరూ, సో బాలు గారితో మీకు అయితే స్పెషల్ అనుబంధం అంటే ఆయనకు మీరు బాగా ఇష్టం అంట కదా, స్పెషల్ అనుబంధం ఉందంటారు, ఏంటది? సో 2017లో పాడుతా తీగలో పాడాను ఆయన ఉన్నప్పుడే. ఓకే,
సో ఫస్ట్ పివరే రామరసం అనే సాంగ్తో స్టార్ట్ అయింది. ఆడిషన్ వెళ్ళాను, ఎస్పీబీ సార్ ఉన్నారు అప్పుడు ఆడిషన్లో. అయితే ఫస్ట్ అది అయ్యాక రాయనన్నా కాకపోతే ఫస్ట్ రౌండ్ దీనికి స్కోరింగ్స్ ఉండే. సో ఇది పాడాక సార్ ఏమన్నారంటే ఎమోషనల్ అయ్యారు. ఫస్ట్ థింగ్ ఇట్స్ అన్ ఎమోషనల్ సాంగ్. పాడాక చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది కానీ చిన్నదాన్ని అయిపోయావు, సో ఐమ్ నాట్ ఏబుల్ టు అని ఇలా చెప్పారు. సో ఇది మాత్రం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఐ నెవర్ ఫర్గెట్ దిస్, ఐ ఆల్వేస్ చెరిష్ దిస్ మూమెంట్. సో దాని తర్వాత కూడా ప్రతి ఎపిసోడ్ లో హౌ కెన్ యూ బి దిస్ పర్ఫెక్ట్ అని అడుగుతారు స్టేజ్ మీద. ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్, నాకు తెలుసుకోవాలని నేను కూడా అలా పాడాలనుకుంటున్నాను అనేవాళ్ళు. సో వి డెఫినెట్లీ మిస్ హిమ్. చాలా చాలా ఇష్టం నాకు ఎస్పీబీ సార్ అంటే. తాతగారు అని పిలవమన్నారు, సో ఎస్పీబీ తాతగారు తాతగారు అని పిలుస్తాను. లెజెండరీ సింగర్ అని నిజంగా మిస్ అవ్వడం చాలా బాగా. డెఫినెట్లీ. ఓకే, అయితే యాక్చువల్గా చాలా రకాల సంగీతాల్లో హిందుస్థానీ బాగా హై పిచ్ పాడాలి వస్తుంది కదా, మనం జనరల్గా హై పిచ్లో పాడుతుంటాము. సో అందులో మీకు ఆ హిందుస్థానీలో బాగా కష్టమైంది కానీ ఇష్టమైన సాంగ్ ఏంటి? బాగా కష్టమైంది కానీ అంటే కష్టం అని కాదు, బట్ ఐ లైక్ దిస్ సాంగ్ కాల్ సత్యం శివం సుందరం. అంటే ఫస్ట్ సాంగ్ నేను హిందీలో నేర్చుకున్నది. మీరు నేర్చుకున్న పాడారా ఎక్కడ స్టేజ్ మీద? ఈవెంట్స్ లో పాడంగానే ఇలా స్టేజ్ మీద ఎప్పుడు పాడలేదు. ఇప్పుడు పాడేసి షూర్. రామావధ మే కాశీ మే శివ कान्हा वृंदावन में दया करो प्रभु देखो इनको दया करो प्रभु देखो इनको हर घर के आंगन में राधा मोहन शरणम सत्यं शिवं सुंदरम सत्यं शिवं सुंदरम सुंदरम सत्यं शिवं सुंदरम ईश्वर सत्य है सत्य ही शिव है शिव ही सुंदर है సుందరం సుందరంగా పాడారు. ఇలా పాడితే మీరు అసలు నిజంగా ఫెస్టివల్స్ ఇప్పుడు పాడారనుకో నిజంగా మీటికి దేవుడు వచ్చేస్తారా? ఇంట్లో పాడుతుంటారా? పూజల్లో వాటిలో మమ్మీ అడిగితే నేను పాడుతూనే ఉంటాను. ఇంకా వెంటనే వచ్చేస్తారు దేవుడు నిజంగా చాలా బాగుంది. అంటే నేను ఎదురుగా చాలా క్లోజ్ గా వింటున్నప్పుడు అసలు నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. చెప్పడానికి చాలా బాగా పాడారు. అలాగే మనం ఎస్పీ బాలుతో అన్నారు, అలాగే మీకు చాలా కాంప్లిమెంట్స్ ఎస్పీ బాలు గారు ఎలా ఇచ్చారు, చాలా చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయంట కదా, ఇచ్చారు మీకు అందులో చాలా ఫేవరెట్ కాంప్లిమెంట్ ఏంటి? చాలా ఉన్నాయి, బట్ ఐ స్టార్ట్ విత్ ఇళయరాజా సార్. ఇళయరాజా సార్ ని నేను కలిసాను 2016 అనుకుంటా, 16లో. ఈవెన్ ఐ రిమెంబర్ ద డేట్, May 1st రోజు కలిసాను ఇళయరాజా సార్ని. సో ఆ సార్ ఎప్పుడు అసలు టైం ఇవ్వరంట ఎవరికి, బట్ ఓకే ఆ రోజు ఇచ్చారు. వెళ్ళగానే ఐ సాంగ్ తమిళ్ సాంగ్ నానూరు సింధు అని, సింధు భైరవి మూవీలోది. తమిళ్ కూడా వచ్చాను, తమిళ్ అక్కడ పార్టిసిపేట్ చేశాను తమిళ్లో. సో ఈ పాట నా ఫేవరెట్ సార్ది. సో అక్కడ పాడాను సార్ ముందు. పాడగానే ఫస్ట్ లేచి హగ్ చేసుకున్నారు ఇళయరాజా సార్. పక్కన అందరు షాక్ అయ్యారు, యాక్చువల్లీ నేను ఎవ్వరికి ఇలా చెయ్యరు ఏంటిది అని. సో హగ్ చేసుకొని కూర్చొని ఒక్క మాట అడిగారు, నువ్వు ఏదైనా నేర్చుకుంటున్నావా మ్యూజిక్ అని అడిగారు. అంటే అవును సార్ నేర్చుకుంటున్నాను అంటే, అసలు నీకు అవసరమే లేదు, నేను చూడు నేను అసలు ఎవరి దగ్గర నేర్చుకోలేదు, నువ్వు కూడా అంతే, నీకు బై బర్త్ వచ్చింది ఆ టాలెంట్, నువ్వు ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఒక ఏజ్ వచ్చాక డెఫినెట్లీ అందరూ నీ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తారు, నీ టైం కోసం అని చెప్పారు. సో అది సార్ దగ్గర నుంచి రావడం ఇస్ అ వెరీ గ్రేట్ థింగ్. లైక్ సార్ ఎవరినంత పొగడరు అంట, వాళ్ళు చెప్తున్నారు అక్కడ అసిస్టెంట్ వాళ్ళందరూ. సో ఇది బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. దెన్ ఫ్రమ్ ఏఆర్ రెహమాన్ సార్, నా ఫేవరెట్. అన్ని సాంగ్స్ నేర్చుకుంటాను నేను ఏఆర్ రెహమాన్ సార్ని. సో తమిళ్లో బాగున్నప్పుడు ఆయన గెస్ట్ గా వచ్చారు.
ఆయన మూవీలో పాట పాడాను, వెన్నెల వెన్నెల అని. ఇద్దరు మూవీ తెలుగులో, అక్కడ ఇరువర్. సో పాడాను. పాడంగానే హీ వాజ్ లైక్ జూనియర్ ఆశా భోస్లే, సేమ్ అలానే ఉంది. ఎంత బాగుంది, లైక్ లైవ్ లో పాడుతుంటే చాలా బాగుంది. కొంతమందికి లైవ్ లో అటు ఇటు అవుతుంటాయి, కానీ నీ వాయిస్ మాత్రం అలానే ఉంది పిచ్ లో అని చెప్పారు. సో దట్ ఈస్ అనదర్ బెస్ట్ కాంప్లిమెంట్. దెన్ మన బాలమురళి కృష్ణ గారు, అదే రోజు కలిసాను, May 1st రోజే ఈయనను కూడా కలిసాను. అక్కడి నుంచి వెళ్ళాము. సో అది కరెక్ట్ 2 months బిఫోర్ హిస్ డెత్. యాక్చువల్ గా ఆయన కూడా చనిపోయే ముందు కూడా ఒకసారి మిమ్మల్ని కలిసి పాట వినాలి అనుకున్నారంట కదా, సో వెళ్ళారా? అదే వెళ్ళినప్పుడు ఇలా పాపం బెడ్ మీద ఉన్నారు అప్పుడు సార్, చేయి పట్టుకున్నారు పాడుతున్నప్పుడు. వందేయం శారదం అని ఒక కీర్తన పాడాను. ఆయనకి ఇష్టమైన పాట ఆయన అడిగితే పాడారా, మీకు నచ్చింది? నాకు నచ్చిందని పాడాను. ఆయన కూడా పాడడం స్టార్ట్ చేశారు మధ్యలో మెల్ల. ఆ సిచ్యువేషన్ లో కూడా హీ వాజ్ సింగింగ్ ద గ్రేట్ అసలు. సో పాడారు. పాడాక మదర్ ని పిలిచారు దగ్గరికి, గట్టిగా మాట్లాడలేరు. సో దగ్గరికి పిలిచారు. పిలిచి ఎక్కడ ఉంటారు అని అడిగారు. అంటే చెప్పాము ఇక్కడ ఉంటామంటే రోజు తీసుకురాగలవా పాపని ప్లీజ్ అని అడిగారు. అదే వాయిస్ వింటే నాకు చాలా హాయిగా ఉంది, హీలింగ్ ఆ వైబ్ వస్తుంది నాకు అని చెప్పారు సార్. సో ఇలా చెప్పారు. ఇప్పుడు ఆయన దగ్గర ఏదైతే పాడారో లాస్ట్, ఆయనకి లాస్ట్ చివరిసారి విన్న మీ పాట. షూర్. పరావేత్య భూషిత పరావేత్య భూషిత సురవర సూచనా సేవిత సులభం శుభదాం సుస్వర వేద్యా నిరతాం వందేహం శారదాం విశారదాం జ్ఞానదాం వరదాం వందేహం శారదాం. ఇంకా నేనేం చెప్పను, కాంప్లిమెంట్స్ ఏం లేవు ఇవ్వడానికి కొత్తగా, ఎందుకంటే మీకు ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. చెప్పడానికి కూడా ఏం మాటలు ఎత్తుకోవాలి ఇంకా నేను. ఓకే ప్రవస్తి, ఎంత మంచి సింగర్ ని తయారు చేసిన మీ గురువు గురించి ఏమైనా చెప్తారు? ఎవరు? సో నేను కర్ణాటక వచ్చేసి బిన్ని కృష్ణ కుమార్ గారి దగ్గర నేర్చుకున్నాను చెన్నైలో. ఓకే. మూవీ సాంగ్స్ ఏంటంటే మెయిన్ ఫస్ట్ సరిగంప నుంచి కూడా మొన్న సూపర్ సింగర్స్ వరకు సునంద గారు అని, షీఈ్ మై టీచర్. నేను ఆంటీ అంటాను, సో నాకు అంత క్లోజ్ ఆవిడ. సో నాకు సెంటిమెంట్ ఆవిడ దగ్గర నేర్చుకుంటే పక్కా నేను విన్ అవుతాను, వాళ్ళు డెఫినెట్లీ గివ్ మై బెస్ట్ అని. సో మొన్న కూడా ఆంటీ దగ్గర 2 పాటలు కూడా వినిపించా, ఆంటీ ఒకసారి వినండి అని. ఫినాలే 2 సాంగ్స్ కూడా ఆంటీ చెప్పారు పక్కా యూ విల్ డెఫినెట్లీ విన్, గివ్ యువర్ బెస్ట్, పక్కా విన్ అవుతా అని చెప్పారు. అదే అయింది. సో ఐ లవ్ హర్ సో మచ్. సునంద ఆంటీ అంటే మీకు చాలా మంది గురువులు ఉన్నారు కదా, బాగా అడ్మైర్ చేసిన వాళ్ళు తినే సునంద ఆంటీ. సునంద గారు మ్యామ్ అని కూడా ఆంటీ అని అంటారు, అందరు అదే షాక్ అవుతుంది. సో షీఈ్ మై ఫేవరెట్. సునంద గారు మొత్తానికి మంచి సింగర్ ఇచ్చారు. సునంద గారే కదా అంతే. సో ప్రవస్తి సూపర్ సింగర్ లో అలాగే యాంకర్ కొంచెం 4 మాటలు మాట్లాడదాం. యాంకర్ శ్రీముఖి గారు ఉన్నారు, అలాగే మెంటర్స్ ఉన్నారు, కో సింగర్స్, ఆర్కెస్ట్రా, వాళ్ళందరి గురించి మీకు ఒక్కొక్క మాట ఏదైనా. సో ఫస్ట్ ఆర్కెస్ట్రా సాయన్న వాళ్ళ టీం అది. సో సాయన్న మెయిన్, పవన్ కుమార్ అన్న మనకి ఎంత వైరల్ ఇన్స్టాగ్రామ్ లో. కామాక్షి వైలిన్, తను కూడా నా ఫ్రెండ్ లా ఉంటుంది, నా ఏజే తను కూడా. సో అందరం బాగా మాట్లాడతాం, చాలా సపోర్ట్ చేసేవాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు. అసలు ఎంత ప్రొఫెషనల్ అంటే వాళ్ళు సేమ్ సాంగ్ విన్నట్టే ఉంటుంది మనకి, వాళ్ళు కానీ వాయిస్తే ఒరిజినల్ విన్నట్టు ఉంటుంది. అండ్ పవన్ కుమార్ అన్న అదే నెక్స్ట్ అడుగుదాం అనుకున్నాను. అంటే జనరల్ గా ఎక్కడైనా యాంకర్స్, సింగర్స్ లేదా సింగర్స్ లేదా మెంటర్స్ ఫేమస్ అవుతారు, ఏ షోలో అయినా ఎక్కువ చూపిస్తారు. జనరల్ గా ఈ బ్యాండ్ కి సంబంధించిన వాళ్ళు, ఆర్కెస్ట్రా వాళ్ళు ఎక్కువ మందికి అసలు తెలియదు, గుర్తుపట్టరు కూడా. కానీ ఈ సీజన్ లో పవన్ కుమార్ గారు చాలా ఫేమస్ అయ్యారు. మీరెంత ఫేమస్ అయ్యారు? దగ్గర ఇంకా ఎక్కువ అయ్యాడన్న. ఏంటా రీజన్ ఏంటి మరి?
ఫస్ట్ థింగ్ ఇస్ వెరీ టాలెంటెడ్. చెప్పినట్టు అసలు సేమ్ ఒరిజినల్ విన్నట్టు ఉంటుంది అన్న వాయిస్తే. ఇంకోటి ఏంటంటే అన్న చాలా ప్రాంక్స్టర్ అనమాట. సెట్ లో అన్ని ప్రాంక్స్ చేసేయాలంటే అందరి మీద, కంటెస్టెంట్స్ మీద, మెంటర్స్ మీద, జడ్జెస్ మీద కూడా. ఆ షాక్ పెన్ అనే ఒక ప్రాంక్ అది యూట్యూబ్ లో కూడా ఉంటుంది. అది ఇంకా బల్లి బొమ్మ ఊరికే ఎవరో ఒకరి మీద వేసేవాడు అన్న సడన్ గా తెచ్చి. చాలా ప్రాంక్, చాలా నాటీ అన్న. సో కానీ చాలా మంచోళ్ళు, చాలా హెల్ప్ చేస్తారు. ఒక పిల్లల్లోనే వాళ్ళందరూ కూడా మాతో కలిసిపోయి అలా ఉండేవాళ్ళు. శ్రీముఖి అక్క పవర్ హౌస్ సెట్ లో అక్క రాగానే ఇలా వెళ్ళిపోతుంది. అక్క ఎప్పుడు కాదు నాకు యాక్చువల్లీ సూపర్ సింగర్ 9 తన ఫస్ట్ రియాలిటీ షో కెరియర్ లో. తనప్పుడు నాకు తెలుసు, నేనంటే చాలా ఇష్టం అక్కకి. అప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి చెప్పే జడ్జెస్ కి, ప్రవస్తి తను బాగా పాడుతుంది, తను ఎలా అయినా ఉండాలి ఫైనల్లో, విన్ అవ్వాలి, తను మాత్రం తీయకండి, వేరే ఎవరినైనా తీసిన పర్లేదు. అప్పుడు వాళ్ళు చెప్పేది 9 లో అక్క. ఇక్కడ చూసి షీ వాస్ వెరీ హ్యాపీ ఆడిషన్ లో నన్ను చూసి, ప్రవస్తి ఐఎమ్ సో ఎక్సైటెడ్ అని, కరెక్ట్ అన్న పర్ఫార్మెన్స్ ముందు. సో అక్క ఇస్ మై ఫేవరెట్. దెన్ జడ్జెస్ రాహుల్ అన్న, మంగ్లీ అక్క, శ్వేత చేచి, అనంత్ సార్. సో వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు త్రూ ద సీజన్. మంచి కామెంట్స్ ఇచ్చారు, మంచిగా ఎంకరేజ్ చేశారు అందరినీ. నా ఫేవరెట్ మంగ్లీ అక్క, శ్వేత మోహన్ చేచి. వీళ్ళిద్దరు మాత్రం బిహైండ్ ద స్క్రీన్ చాలా ఎంకరేజ్ చేస్తారు నన్ను. అలానే ఆపర్చునిటీస్ ఉన్నా కూడా చెప్తారు. లైక్ మంగ్లీ అక్క నన్ను తనతో తీసుకెళ్ళింది, గోవాలో పాడిచ్చింది. సో ఇలా శ్వేత చేచి కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది చేచి. They were the happiest when I won finale లో. పాడాక they were so happy, like finale మంచి పర్ఫార్మెన్స్ తో ఎండ్ చేస్తున్నాం, వెరీ హ్యాపీ అండ్. సో యా వాళ్ళిద్దరు నా ఫేవరెట్. ఆఫ్ కోర్స్ రాహుల్ అన్న, అనంత్ సార్ కూడా వెరీ సపోర్టివ్. వాళ్ళందరూ చెప్పబట్టి మీరు మార్చుకొని వాళ్ళ వల్లే గట్ ఈవెన్ మోర్ బెటర్ అంతే. సో అంతా అయితే కూల్ గా, కామ్ గా, రిలాక్స్. డెఫినెట్లీ యా. సో జడ్జెస్ అలా ఉండేవాళ్ళు. దెన్ మెంటర్స్ మెయిన్ నాకు సౌమ్య అక్క, శ్రీ సౌమ్య అక్క నా మెంటర్. వేరే వాళ్ళు శ్రీకాంత్ అన్న, తేజస్విని అక్క, శివ అన్న. వీళ్ళు కూడా బాగా అందరితో మంచిగా ఫన్ నుండి అందరినీ ఎంకరేజ్ చేసేవాళ్ళు. శ్రీ సౌమ్య అక్క వచ్చేసి పాపం తను కూడా చాలా స్ట్రగుల్ అయింది నా సాంగ్ సెలెక్షన్ లో, వాళ్ళతో మాట్లాడే మధ్యలో పాపం. సో అక్క షీ గేవ్ మీ సో మచ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎవ్రీ ఎపిసోడ్. ఏ పాట ఇచ్చినా షీ వాజ్ లైక్, నీ పొటెన్షియల్ నాకు తెలుసు, సో నువ్వు ఏదైనా పాడగలుగుతావు, నన్ను మంచిగా ఎంకరేజ్ చేసేది అక్క. సో యా థ్యాంక్స్ టు శ్రీ సౌమ్య అక్క. అలానే అందరు మెంటర్స్, ఎవ్రీ వన్ ఎల్స్. సో కంటెస్టెంట్స్ ఆఫ్ కోర్స్ మంచి పాజిటివ్ కాంపిటీషన్ మాకు. ఐ లవ్ ఎవ్రీ వన్. అందరూ నా ఫ్రెండ్స్ లానే, ఎవరికి ఇలా జెలసీలు కానీ ఇవేమి ఉండవు. సో యా వెరీ ఫన్. ఐ మిస్ ఆల్ దట్. డెఫినెట్లీ. మీరైతే సింగర్ అవ్వాలనుకున్నారు, మమ్మీ వాళ్ళకు గుర్తించారు, అలా జాయిన్ చేశారు అన్నారు. సో అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు? సపోర్ట్ చేస్తారు అసలు మీకు? అంటే మై మామ్ సైడ్ ఫ్యామిలీ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుంటారు. మామ చాలా హెల్ప్ చేశారు డౌన్ అయినప్పుడు. పవన్ కుమార్ తన పేరు. సో కానీ డాడ్ సైడ్స్ ఫ్యామిలీ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నన్నంతా, మా మమ్మీని కానీ నన్ను కానీ ఎప్పుడు దగ్గర రానివ్వలేదు. యా నేను పుట్టినప్పుడు కూడా ఒక 4 years నుంచి చూడడానికి రాలేదంట, మమ్మీ చెప్పింది. యా రీజన్ తెలీదు, మేబీ వాళ్ళకి ఏముండొచ్చు, నాకైతే అవేం తెలీదు. బట్ ఇలా దగ్గర రానివ్వలేదు. నేను పెద్దగా కూడా కొన్ని వెడ్డింగ్స్ లో అట్లా బాగానే ఇన్సల్ట్ చేసేవాళ్ళు నన్ను, మమ్మీని బాగా. సో అది కూడా ఒక మెయిన్ రీజన్, మమ్మీ నన్ను ఇలాగా ఒక మంచి సింగర్ చేయాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి, అప్పుడు వాళ్ళే దగ్గరకు వస్తారని ఒక రీజన్. సో నేను సరిగమ విన్నాక దే స్టార్టెడ్ టెల్లింగ్ ఎవ్రీవన్ మాట, తను మా ఫ్యామిలీ. అప్పుడు దగ్గరకు వచ్చారు ఇలా హైలో ఉన్నప్పుడు. మళ్ళీ రీసెంట్ గా నేను డౌన్ ఎప్పుడైతే అయ్యానో అప్పుడు మళ్ళీ దే ఇగ్నోర్డ్ us. ఓకే, అంటే పేరు వచ్చినప్పుడు మాత్రం వచ్చారు. అంటే లైక్ ఎందుకు అని అంటే పుట్టినప్పుడు కూడా చూడకపోవడానికి అంత పెద్ద రీజన్స్? మీ ఫాదర్ ఎలా ఉంటారు పోనీ, వాళ్ళ ఫ్యామిలీ పక్కన? ఫాదర్ కూడా ఇలా మమ్మీని ఇలా చేసినప్పుడు he didn't speak up for mom, వాళ్ళనే సపోర్ట్ చేశారు. న్యూట్రల్ గా ఉండేవారు. యా వాళ్ళనే సపోర్ట్ చేశారు. బట్ లేటర్ he realized, dad realized. సో ఇది మెయిన్ రీజన్ ఫర్ మీ టు బి సక్సెస్ఫుల్ సింగర్ అవ్వాలి అని. ఎవ్రీథింగ్ మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది అంటారు కదా. సో అందుకే కావచ్చు ఆ పట్టుదలతో మీ మమ్మీ కానీ మీరు కానీ ఇంత తొందరగా ఇంత హైలో వెళ్ళడానికి రీజన్ కూడా అదే కావచ్చు. ఇంకా వెళ్తారు డెఫినెట్లీ, మీరు ప్రూవ్ చేసుకుంటారు, ఇంకా ఆలోచన ఏమీ లేదు. థ్యాంక్ యూ. అలాంటివి
స్టెప్పింగ్ స్టోన్స్ అనుకోవాలి. అది కనిపిస్తుంది కూడా. సో డెఫినెట్ గా ఇంకేముంది, రేపు ఇంకా ఒక 5-6 years అయిన తర్వాత ఇంకా సింగర్ ప్రభాస్తి మా వాళ్ళే చెప్పుకుంటారు, మీ అభిమానులే కాదు మీ రిలేటివ్స్ కూడా. డెఫినెట్లీ సూపర్ సింగర్ కి వచ్చేసరికి చాలా మంది ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు విన్నర్ అవుతారని చాలా మంది కామెంట్స్ గానీ మనకి ఎక్కువగా ముందే ప్రెడిక్ట్ చేసేసారు ఆయన విన్నర్ అనేసి. సో ఫైనల్ గా చూస్తే లాస్ట్ కి ప్రభాస్తి విన్నర్, ఆయన 3rd పొజిషన్ లో ఉన్నారు. సో అంటే ఏం జరిగింది, అంటే ఎందుకు అలా అనుకున్నారు ఫస్ట్ లో, లాస్ట్ కి ఏమైందంటారు? ఆల్ ఐ కెన్ సే ఇప్పుడు ఫినాలేలో ఇప్పుడు ఒక ఎగ్జామ్ లానే ఫినాలే కూడా, అప్పటి వరకు మనం ఎంత మంచిగా చదివి ఎంత చేసినా ఫినాలే ఆ కొన్ని మినిట్స్ లో మనం ఏం పర్ఫార్మెన్స్ ఇచ్చామో దాన్ని బట్టి బేస్డ్ ఉంటుంది విన్నర్ అది. సో ఆ రోజు ఎవరైతే ఎలా పర్ఫార్మ్ చేస్తారో దాన్ని బట్టి దే గేవ్ ద పొజిషన్స్, స్కోరింగ్స్ అంతా కూడా. ముందు ఎపిసోడ్స్ కూడా చూస్తే ఐ వాజ్ ఆల్వేస్ ఆన్ టాప్ స్కోర్స్ విషయంకి వస్తే, అంతా టోటల్ స్కోర్స్ లో కూడా. కానీ అయినా కానీ ఐ డోంట్ నో వై కొంతమంది ఫ్యాన్స్ టాక్సిక్ ఉండి ఇలాగా క్రియేట్ చేశారు, ప్రభాస్తి డజంట్ డిజర్వ్ ఇట్ అని అది ఇది. సో ఇంకా నేను లైట్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. బికాస్ జడ్జెస్ కూడా అక్కడ తమన్ సార్ ఉన్నారు. అసలే తమన్ సార్ డెఫినెట్లీ మనకు తెలుసు కదా మ్యూజిక్ ఎంత నాలెడ్జ్ ఉందో తమన్ సార్కి. సో ఏమైనా ఉంటే సార్ వాళ్ళు డెఫినెట్లీ సే ఇక్కడ పోయింది అక్కడ పోయింది అన్నారు, చాలా మందికి చెప్పారు మిస్టేక్స్. సో నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు తమన్ సార్. అయిన స్కోర్స్ కూడా నాకు హైయెస్ట్ వచ్చింది అవుట్ ఆఫ్ 100. సో దాన్ని బట్టే విన్నర్ అయ్యాను, కానీ ఇంకా అన్ఫేర్ ఇవన్నీ లేవు. అసలు ఛాన్సే లేదు, ఎందుకంటే ఎవ్రీవన్ అక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళే ఖచ్చితంగా ఆ షోలో ఉంటారు. ప్రభాస్ యాక్చువల్ గా డెఫినెట్ గా యూ డిజర్వ్ ద విన్నర్, అంటే విన్నర్ అనేది ఖచ్చితంగా నీకు డిజర్వ్ చేసావు. అది 5 years 6 years లోనే ప్రూవ్ చేసుకున్నావు, చెప్పాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ అలాంటి కామెంట్స్ విన్నప్పుడు అసలు నీ ఫీలింగ్ ఏంటి? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో ఆయన పేరు కూడా వచ్చింది కాబట్టి ఆయనతో రిలేషన్ గానీ అసలు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, మీతో రిలేషన్ ఎలా ఉంటుంది ఇప్పుడు? సో నా ఫీలింగ్ ఏంటంటే ఫస్ట్ ఐ వాజ్ వెరీ అప్సెట్. అంటే విన్నర్ అయ్యాను, వీళ్ళు ఏంటని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు, ఈ కామెంట్లు ఏంటి, డిఎంస్ ఏంటి అనిపించింది. సో ఇదే చెప్పా పీకేతో, నేను పీకేన సుమనసన చాలా క్లోజ్ ఉంటాం, ఒక ట్రయోలా ఉంటాం అన్నమాట. సో ఇలా చెప్పా వీళ్ళతో కూడా, అరే ఏంటి అసలు వీళ్ళు ఇలా పెడుతున్నారు అంటే పీకేన్ ఒకటే అన్నాడు, అరే వీళ్ళు అలానే పెడతారు, యూ డోంట్ కేర్, యూ డెఫినెట్లీ డిజర్వ్డ్ ఇట్. ఆ రోజు మేమందరం విన్నాం కదా ఎలా పాడావు ఫినాలేలో. సో మేమందరం హ్యాపీ ఉన్నాం దట్ యూ గాట్ ద ఫస్ట్ ప్లేస్. సో ఆ రోజు లైవ్ కూడా చేసాం మేము ఇన్స్టాగ్రామ్ లో దీని గురించి, ఈ మ్యాటర్ గురించి. పీకేన్ చెప్పాడు తన ఫ్యాన్స్ కి కొంతమందికి, అరే ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ హేట్, షీ డెఫినెట్లీ డిజర్వ్డ్ ఇట్, మీరు ఎందుకు మా మధ్యలో ఇలా గొడవలు పెడుతున్నారు, మేము చాలా మంచిగా ఉంటాము, వీఆర్ వెరీ క్లోజ్, మంచి పాజిటివ్ కాంపిటీషన్ ఉంది మా మధ్యలో అని చెప్పాడు అన్న. సో తన తప్పు అయితే అస్సలు లేదు, హీఈస్ వెరీ గుడ్, మేము చాలా బాగుంటాము. మధ్యలో కొంతమంది ఫ్యాన్స్ అలా చేసి అయిపోయిన తర్వాత ఇంకా బాగుంది యాక్చువల్లీ. అయిపోయిన తర్వాత ఇంకా క్లోజ్. అంటే షోలో ఏదో మా టెన్షన్ లో మేము ఉండేవాళ్ళం కదా, సాంగ్స్ లో అంత మాట్లాడలేదు. సో ఇప్పుడు బాగా ఇంకా మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ ఇప్పుడైతే బాగుంది, అంత చాలా బాగుంది. డెఫినెట్ గా అంటే కామెంట్స్ మనకి వస్తూనే ఉంటాయి. ఇందాక నేను అన్నట్టు స్టెప్పింగ్ స్టోన్స్ అన్నాను కదా, హేట్ ని కూడా మీరు అలా తీసుకుని ఇంకా ముందుకు వెళ్తుంటారు. ఓకే, యాక్చువల్ గా మీకు ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అన్నా చాలా ఇష్టం అంట కదా, మ్యూజిక్ అన్నా ఏదైనా. సో మనం సూపర్ సింగర్ లో చూస్తే పెద్దగా ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ మీరేం పాడినట్లుగా లేదు, ఏదో కొన్ని 2-3 ఉండొచ్చు లేదు. అలాగే అంటే కంపేర్ టు అదర్స్, అంటే మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్లయితే వాళ్ళు పాడిన సాంగ్స్ ఏమైనా అందరికి ఎక్కువగా రీచ్ అయ్యేలా, జనాలకు తెలిసినవి రీచ్ అయ్యేలా ఉన్నాయి. మీరు పాడిన ఏంటంటే విన్నారా లేదా, ఈ సాంగ్ ఉందా అనే క్వశ్చన్ కూడా సమ్ టైమ్స్ రేజ్ అయ్యేదన్నమాట. సో అంటే అలాంటి సాంగ్స్ ఎందుకు ఎంచుకున్నారు మీరు, అలా ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మా చాయిస్ కాదండి సాంగ్ సెలెక్షన్ అయితే. మేము ఎన్ని సాంగ్స్ ఇస్తాము, 10 songs 20 songs వరకు ఇస్తాము. దానిలో వాళ్ళకి ఏమైనా నచ్చితే దే విల్ సెలెక్ట్ ఫ్రమ్ దాట్ లిస్ట్. లేకపోతే మోస్ట్ ఆఫ్ ది ఎపిసోడ్స్ వాళ్ళే ఇచ్చారు సాంగ్స్, అంటే మీరు ఇది పాడాలి అని అలా ఇచ్చారు. ఎస్పెషల్లీ ఫినాలే అలా అయింది. సో వీ కాంట్ చూజ్ అవర్ ఓన్ సాంగ్స్. అంటే మీరు వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా స్టిల్ నేను ఇది అంటే నాకు ఇంకొకటి ఇష్టం అని చెప్పడానికి చెప్పినా దేర్ వాజ్ నో ఛాన్స్. అదే పాడాలి అంతేనా? రేర్లీ ఐ గాట్ సాంగ్స్ విచ్ ఐ లైక్డ్, లైక్ రంజితమ్మే అనేది, ఇంకా భూభూ భుజంగం అరుంధతిలోది, ఇలాంటివి నేను ఇచ్చాను, నా లిస్ట్ లో నుంచి ఇచ్చారు. బట్ వేరే అన్ని కూడా వాళ్ళ లిస్ట్ లో నుంచి వచ్చింది. మీ లిస్ట్ లో ఏదైనా 1-2 కన్సిడర్ చేస్తారు? యా, మోస్ట్లీ నా లిస్ట్ లో నుంచి డివైడ్ అయ్యేది, వేరే వాళ్ళకి వెళ్ళేది. మీ లిస్ట్ లో నుంచి వాళ్ళ లిస్ట్ లో నుంచి మేము రేర్ సాంగ్ ఉంటే నాకు వచ్చేది.
ఓకే. అంటే ఎందుకు అదే రెగ్యులర్ గా అంటే అదొక ప్రాసెస్ అవ్వాలి. ప్రాసెస్ అంతే ప్రాసెస్. అంటే ఈజీగా ఉంటదనేసి టఫ్ యా మేబీ బట్ ఏదైనా ఏంటి అంటే విన్నర్ అయ్యారు, మీరు ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళు తెలియని సాంగ్ ఇచ్చినా లేదు అసలు ఎవరికి తెలియని సాంగ్ ఇచ్చినా ఆడియన్స్ కి మీరు రీచ్ అయిపోయారు డెఫినెట్ గా. అంటే మీ టాలెంట్ ద్వారా మీరు పర్ఫెక్షనిస్ట్ కాబట్టి డెఫినెట్ గా రీచ్ అయ్యారు, ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా అంటే ఈజీగా తెలిసిన సాంగ్స్ పాడటం వేరు, ఎవరికి తెలియని విని అది ప్రేక్షకులు తీసుకోవటం, మీరు దాన్ని నాట్ అట్ ఆల్ ఈజీ కదా, హార్డ్ వర్క్ ఎక్కువ చేసి డెఫినెట్ గా నాకు అదొక్కటే హ్యాపీనెస్. లైక్ అన్ని జోనర్స్ పాడాను, ఇంకా ఇలాంటి రేర్ సాంగ్స్ పాడాను అని ఒక హ్యాపీనెస్. అందుకనే విన్నర్ అయ్యారు సింగర్. థ్యాంక్ యూ నిజంగా చాలా బాగుంది ఎవ్రీ సాంగ్. ఫైనల్ లో మీరు ఒక్కసారి పాడారు కదా, మీకు టైటిల్ ఇచ్చిన ఆ సాంగ్ ఒకసారి మా కోసం సూపర్ సింగర్ లో ఫైనల్ లో మీకు సాంగ్ వల్ల టైటిల్ వచ్చింది అనుకుంటున్నారు కదా, ఆ సాంగ్ ఒకసారి. ఓకే. నీలో నాలో తరగని తలపుల దాహం, నోవో నేనో తెలియని ముడిపడు మోహం, నీలాల రే కళ్ళలో తుల్లు మునిగాక తేలిదిలాగో మరి, ఏ సూర్యుడు మనని లేపేలోపుగా ఈ లోకమే మరచిపోదాం కైపుగా, ఈ కంటి చూపే జంట వైపు రాలేని చోటే దూరం మందిలమ్మంటూ ఏ ఊహలోను తేలానేమో, ఓ వింత లోకం చేరానేమో, నా కళ్ళలో మెరిసే కాంతులు ఇన్నాళ్ళలో లేవే ఎన్నడూ, ఈ క్షణం ఇదేమిటో మాయో హాయో తేలని. సో వెరీ టఫ్ సాంగ్ యాక్చువల్లీ. కూడా ఈ లోకం మర్చిపోయాము, అందుకే మా జడ్జెస్ కూడా మర్చిపోయి మీరు ప్రయత్నించినట్టున్నారు. వినిపించట్లే, కంటిన్యూ చదువుతుంటుంది సాంగ్, డ్యూయట్ కదా ఒకరు. అదే ఆ కామెంట్ బ్రీతింగ్ కూడా ఎలా మేనేజ్ చేయడం ఎలా అర్థం కాలేదు నాకైతే. ఒక ఓవర్ లో నడిచేసరికి రన్ చేసేసరికి క్రికెట్ లో అలసిపోతాను నేను. నువ్వు అలాంటి పాట ఒక లెఫ్ట్ లెగ్ తో పాడేసావు అంత ఈజీగా. యాక్చువల్లీ తెలుసు, తీసుకోవడం కూడా మీకు సఫిషియెంట్ గా సరిపోవట్లేదు కదా, చాలా అందుకే అంత హార్డ్ వర్క్ చేస్తే వచ్చింది. నైస్ బాగుంది. యాక్చువల్ గా సూపర్ సింగర్ లో మీరు అన్నారు మీ లిస్ట్ లో కొన్ని ఉన్నాయి బట్ నాకు లేదు నేను పాడాలనుకున్న పాట మిస్ అయింది అని. సో అలా పోనీ వేరే వాళ్ళు పాడిందైనా పాడకున్నా పర్లేదు, మీరు బాగా పాడాలనుకున్నారు స్టేజ్ మీద సూపర్ సింగర్ లో కానీ పాడలేకపోయారు, ఏంటది ఇప్పుడు మా కోసం ఈ స్టేజ్ మీద పాడేసేది? ఫస్ట్ వచ్చేసి సారేగామే నాకు పాడాను కదా, అది ఫస్ట్ రౌండ్ నుంచి ఉండింది నాకు పాడాలని, సో అది పాడా. నెక్స్ట్ పకడో పకడో అని నా ఫేవరెట్ సాంగ్. సో నా ఫేవరెట్ సాంగ్ ఇది గురు మూవీ నుంచి మయా మయా అని చాలా సార్లు అడిగాను షోలో బట్ ఇవ్వలేదు. సో ఇప్పుడు పాడతా. నువ్వు నీలి సముద్రములే, నువ్వు నీలి సముద్రములే, నే తీరపుటంచునులే, నే తీరపుటంచునులే, రావాయికా దాగక ఎన్నాళ్ళని వేగను, ఏ వెన్న రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి నీదేలే చలి, ఏ వెన్న రాత్రికి ఆ చంద్రుని వేడికి కావాలా కౌగిలి నీదేలే చలి, ఈ మేఘపు నౌకలపై ఎదమోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరదు హాయి, మయ్యా మయ్యా గులాబీ తారను తుంచి కవ్వించి, మయ్యా మయ్యా ఇతపనల తనువుల రెపరెప విన్నావంటే, మయ్యా మయ్యా గులాబీ తారను తుంచి కవ్వించి, మయ్యా మయ్యా ఇతపనల తనువుల రెపరెప విన్నావంటే,
మోస్ట్లీ పాడలేని సాంగ్ ఉండదు అంటే ఏ రాగమైనా ఏ పిచ్ అయినా ఈజీగా పాడేస్తుంది అంటే నాకైతే వినే వాళ్ళకైతే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సంగీతం వచ్చిన వాళ్ళ సంగతి పక్కన పెడితే అది కూడా పర్ఫెక్టే ఆఫ్ కోర్స్. సో కాకపోతే నిజంగా మీరు పాడుతుంటే మీకు ఆ ప్యాషన్ చూసారా, ఆ పాట పట్ల ఎంత ప్యాషన్, మ్యూజిక్ పట్ల ఎలా ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది మాకు తెలిసిపోతుంది ఈజీగా, అంత ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా 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 రీచ్ ఎక్కువ నిజంగా. అయితే మనకి జనరల్ గా జానకమ్మ గారు కూడా మీకు చాలా క్లోజ్ అంటే మదర్ ఫోటోస్ ఎక్కువ ఆవిడతో జనకమ్మ గారితో దిగారంట. సో ఆవిడతో మీకు ఉన్న రిలేషన్ ఏంటి? సో చిన్నప్పటి నుంచి కూడా చాలా క్లోజ్ ఉంటాము. అమ్మమ్మ అని పిలవన్నాను నన్ను ఫస్ట్. నేను అమ్మ మ్యామ్ అమ్మ అలా పిలుస్తుండే ఫస్ట్, బట్ నువ్వు అమ్మమ్మ అనే పిలువు నువ్వు నన్ను అనేవాళ్ళ అమ్మమ్మ. సో పిలుస్తాను, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను నేను వెళ్ళినప్పుడల్లా. పాటలు పాడించుకుంటారు, ఆవిడ కూడా నాకు నేర్పిస్తారు కొన్ని ట్రిక్స్ చెప్పేవాళ్ళు. బ్రీదింగ్, ఎస్పెషల్లీ బ్రీదింగ్ది, బ్రీదింగ్ గురించి చెప్పేవాళ్ళు. హిందీ సాంగ్స్ కూడా నేర్పించేవాళ్ళ అమ్మమ్మ నాకు. నేను పాడితే అక్కడ ఇలా పాడాలి, కొంచెం ఇక్కడ అలా పాడాలి అని చెప్పేవాళ్ళు. సో ఎవరైనా వస్తే కూడా గ్రేట్ సింగర్ ప్రవస్తిని కలవండి మీరు అని ఇలా చెప్తారు. రీసెంట్ గా కూడా కలిసాను సూపర్ సింగర్ మధ్యలో ఉన్నప్పుడు. షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా పాట విన్నారు. ఆవిడ పాట కూడా ఒకటే పాడాను, నా పరువం నీకోసం అని, రెట్రో రౌండ్ లో. అదే ఆవిడ దగ్గర పాడాను. షీ వాజ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నీ వాయిస్ చాలా మారింది, చాలా బాగుంది ఇప్పుడు అని చెప్పారు. సో అమ్మమ్మ అని ఆ బాండింగ్ అలా ఉంటుంది మాకు. ఫోన్ లో కూడా గేమ్స్ ఆడుతుంటాం ఇద్దరు. నన్ను అడుగుతారు ఇది డౌన్లోడ్ చేయి, నాకు ఇది కావాలి నా ఫోన్ లో అని. సో అలా చాలా ఎంజాయ్ చేస్తాం వెళ్తే. చాలా మమ్మీని కూడా మా కూతురు అని చెప్తారు బయట, అంతా మన మనోరాలు అని చెప్తారు. కలుస్తుంటాం చాలా. వెకేషన్ లాగే వెళ్తాం, అప్పుడప్పుడు 2 days అలా ఉండేవాళ్ళం. ఇప్పుడు కలిసేసి వస్తుంటాం అప్పుడప్పుడు. హెల్త్ కొంచెం బాగాలేకుండా వచ్చింది అమ్మమ్మకి, ఏజ్డ్ అవుతున్నారు కదా. సో కొంచెం వినిపించడం అవన్నీ తగ్గుతున్నాయి అమ్మమ్మకి. కానీ ఇప్పుడు కూడా మీరు సేమ్ ఇలాగే ఇప్పుడు ఆవిడ వాయిస్ వింటే అవునవును, ఆవిడ ఇంకా మిమిక్రీ అవన్నీ ఎంత బాగా చేస్తారు అసలు అమ్మమ్మ. చాలా నన్ను ఇమిటేట్ చేస్తారు వెళ్తే. జూనియర్ జానకమ్మ మీరు. అలాగే అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లెజెండరీ సింగర్, కాంప్లిమెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మంచి మంచి కాంప్లిమెంట్స్ మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మా మనవరాలు, వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. బాగా చేయడం చెప్పడం వేరు, బట్ ఓన్ అందరికి రాదు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, నాకు ఇప్పుడు మీరు ఈ రోజు తెలిసినట్టు కదా, ఏదో ఒక 10-15 ఏళ్ళ నాకు ప్రవస్తి తెలుసు అని అంత ఫ్రీగా ఉంది. లైక్ ఓన్ ఫ్రీగా అలాగా ఉంటుంది అనమాట. మీతో ఇంటరాక్షన్ కూడా అలా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో సూపర్ సింగర్ లో మీరు ఆడజన్మకి సాంగ్ పాడారు కదా, సో అప్పుడు మీరు ఎమోషనల్ అయ్యారు, శ్రీముఖి గారు అందరూ జడ్జెస్ కానీ, సో వాళ్ళంతా ఎమోషనల్ అయ్యారు అంటే ఏంటి రీజన్? దానికి వెనక ఏమైనా ఉందా? ఫస్ట్ థింగ్ ఆ పాట అలాంటిది, ఎంత పాట ఆ పాట ప్లస్ నా వాయిస్ కి బాగా కనెక్ట్ సూట్ అయిందని అందరు అన్నారు. సో పాడాక అఫ్ కోర్స్ జడ్జెస్ కూడా ఎమోషనల్. శ్వేతమోహన్ స్టాండింగ్ ఓషన్ ఇచ్చారు, లైక్ ఆ పాట చూస్ చేసుకున్నందుకు ఫస్ట్ నీకు ఇవ్వాలి అని. సో ఇచ్చారు. అప్పుడు నేను ఇంకా నా దే సా మీ ఐ వాజ్ గెట్టింగ్ ఎమోషనల్ అని. శ్రీముఖి అక్క మైక్ ఇచ్చి యు ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, సో అంతా చెప్పేసి స్టేజ్ మీద ఏం పర్లేదు అని చెప్పేసి ఇంకా నేను కూడా అలానే చెప్పేసి ఐ డెంట్ కేర్ అబౌట్ కెమెరా, ఐ డెంట్ కేర్ అబౌట్ ఎనీవన్. సో చెప్పామట వాట్ ఐ వాజ్ గోయింగ్ త్రూ అని. ఒక సిచ్యువేషన్ లో లైక్ 6 years బ్యాక్ అలాగా మేము చాలా మంచి ఫైనాన్షియలీ ఎవ్రీథింగ్ మంచి పొజిషన్ లో ఉండే, ఇన్నోవా కార్ అవన్నీ ఉండే మా దగ్గర. సో లైఫ్ వాజ్ వెరీ గుడ్. డాడ్ కి జాబ్ ఉండేది, మేము మంచిగా ఉండేవాళ్ళం, మంచి పెద్ద ఇల్లు, కారు అన్నీ ఉండేవి. బట్ అట్ సమ్ పాయింట్ డాడ్ది జాబ్ పోయింది. కేరళలో ఉండేవాళ్ళు డాడ్. జాబ్ పోయింది, బట్ హీ డిడ్ంట్ టెల్ us. అసలు నాకు చెప్పలేదు, దాచారు బట్ నాకు చెప్పలేదు. హైదరాబాద్కి వచ్చేసారు ఇంకా డాడ్. ఇక్కడ ఏదో జాబ్ వచ్చిందని చెప్పారు, బట్ హీ డిడ్ంట్ టెల్ దట్ హీ లెఫ్ట్ దట్ జాబ్. సో ఇక్కడ అదే జాబ్ ఇక్కడ నేను షిఫ్ట్ అయ్యాను అని చెప్పాడు మాకు. మేము నమ్మేసాము, బట్ వీ డిడ్ంట్ నో. ఓకే, ఒక 1 year మేనేజ్ చేశాడు. పిఎఫ్ అమౌంట్స్ ఏదో అమౌంట్ ఉంటే దాంతో మేనేజ్ చేశాడు. బట్ ఒక సమ్ పాయింట్ ఆఫ్ టైంలో మాకు తెలిసిపోయింది ఏదో జాబ్ లేనట్టుంది, నాకు డౌట్ వస్తుంది. మమ్మీకి డౌట్ వచ్చి ఇంకా అడిగింది,
అంటే మమ్మీకి కూడా చెప్పలేదు అంటే చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. సరే మీరంటే పిల్లలు అనుకో, ఎవరికి మమ్మీ కూడా చెప్పలేదు. ఓకే. సో మమ్మీకి డౌట్ వచ్చి అడిగితే అప్పుడు హీ యాక్సెప్టెడ్. లైక్ అవును పోయింది, నేను ఇంకా ఎక్కడ జాయిన్ అవ్వలేదు, ఎక్కడ ట్రై చేయలేదు అని. 1 year. యా. ఇంకా అప్పుడు అప్ సైడ్ డౌన్ అయిపోయింది లైఫ్. ఐ వాజ్ ఇన్ 6th grade. మీ సిబ్లింగ్స్? అక్క తను అప్పుడు చదువుకుంటుండే. సో ఇంకా అలా అయితే కొంతమంది తెలిసి లైక్ దే కేమ్ ఫార్వర్డ్, ఇలా ప్రాజెక్ట్స్ ఇచ్చారు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. సో మంత్లీ నాకు మంచి అమౌంట్ వచ్చేది ఆ ప్రాజెక్ట్స్ ద్వారా. ఐ యూస్ టు డూ వెరీ మచ్, చాలా ప్రాజెక్ట్స్ చేసేదాన్ని. ఎవ్రీ డే ఐ యూస్ టు గో టు స్టూడియోస్, ఐ యూస్ టు రికార్డ్, ఈవెంట్స్ చేసేదాన్ని. సో ఇలా చేసి 6 years నేనే మేనేజ్ చేసాను ఇంట్లో అంతా కూడా. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా సేమ్. యా, అంతా నా నుంచి మీకు అంత రెస్పాన్సిబిలిటీ అంటే లైక్ ఫ్యామిలీని చూసుకునేంత ఉంది అంటే డెఫినెట్ గా నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది. ఇప్పుడు ఓకేనా అంతా? ఇప్పుడు కూడా నేనే, ఇంకా ఐఎమ్ ది ఓన్లీ వన్. అంటే డాడ్ ఉంటారు కానీ బట్ ఫైనాన్షియలీ ఈజ్ నాట్ హెల్పింగ్ ఎనీథింగ్. అంతా నేనే. అక్క తను పాపం యుఎస్ వెళ్ళాలి, ఇలా పైలట్ దానికి సెలెక్ట్ అయింది స్కాలర్షిప్ మీద. బట్ అప్పుడే డాడ్ ఇలా చేయడం వల్ల దానివల్ల ప్రాబ్లమ్స్ అయ్యి తను కూడా ఆగిపోవాల్సి వచ్చింది హైదరాబాద్లో. షీ వాజ్ వెరీ డిప్రెస్డ్ అనమాట, చాలా ఎఫెక్ట్ అయిపోయింది. సో ఇంక అప్పటి నుంచి ఇక్కడే ఎంబీఏ అవన్నీ చేస్తుంది హైదరాబాద్లో. తన లైఫ్ తను సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బట్ స్టిల్ నిజంగా ఈ ఏజ్ లోనే ఫ్యామిలీ ఎప్పటి నుంచో నడిపిస్తున్నాం అంటే నిజంగా చెప్పాల్సింది. థ్యాంక్ యూ. సో అయితే యాక్చువల్ గా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరు ఎలాగో అర్థమైపోయింది, ఇంత చిన్న ఏజ్ నుంచి అవన్నీ పడే స్టెప్పింగ్ స్టోన్స్ లాగా తీసుకొని సక్సెస్ వైపే వెళ్తున్నారు. సో అలాగే వెళ్ళాలి. ఆ ఎమోషన్ ఒక్కసారి ఆ సాంగ్ మా కోసం కొంచెం మాట్లాడే నీ కన్నులే నా కవి పున్నమి వెన్నెలే నీ చిరుబాసి నవ్వురా నా కది జాజి పోవురా వీధిరే పడి వాడిపోవును దైవ సన్నిధి నే చేరును ఇక ఏమోనో ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలో సాగని నా పాట ఎటు సాగునో నీ బాట ఇది కాదా దేవుని ఆట ఆడ జన్మకు ఎన్ని శోకాలో చిన్ని నాన్నకు ఎన్ని శాపాలు. సో ఇది పాడినప్పుడు మీకు మీ లైఫ్ లో పడిన అన్ని నాకు అవే కనెక్ట్ అయిపోయి. అవును, ఆడజన్మకు ఎన్ని శోకాలు, లైక్ అంటే చిన్ని నాన్నకి ఎన్ని శాపాలు, మీరు చిన్నప్పటి నుంచే కాబట్టి సో చిన్ని నాన్నకి ఎన్ని శాపాలు అంటే అలా ఎమోషనల్. ఎలాగైనా ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా ఒక మంచి పర్ఫెక్ట్ సింగర్ అయిపోయారు, అయిపోతున్నారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ కూడా డెఫినెట్ గా అవుతారు. అసలు మీరు మూవీస్ లో పాడారు కదా, సాంగ్స్ పాడారు మూవీస్ లో? సో ఫస్ట్ వెల్కమ్ ఒబామా అనే మూవీలో పాడాను. ఐ వాజ్ 6 years old. సంగీతం శ్రీనివాస్ గారే పిలిచారు, చెన్నైకి పిలిచారు. పిలిచి ఆయనే దగ్గరుండి లైన్ టు లైన్ నేర్పించి రికార్డ్ చేసుకున్నారు. సో సార్ ఇస్ వెరీ, నాకు చాలా ఇష్టం సార్ మూవీస్ కానీ ఏమైనా కానీ. సో ఆ పాట ఆయనే కంపోజ్ చేశారు, ఆయనే లిరిక్స్ అన్ని ఆయనే. దానికే మిర్చి మ్యూజిక్ అవార్డు వచ్చింది అప్కమింగ్ ఫీమేల్ సింగర్ అని 2014లో. దాని తర్వాత నిదురించి జహాపన అనూప్ రూబెన్స్ సార్ పాడించారు. నేను ఇంకా ధనుంజయ్ అన్న కలిపి హైలెస్సో అనే పాట పాడాము. రిలీజ్ అవుతుంది మూవీ. అవ్వలేదు, అవుతుంది. అలానే మహానటి ఇంకా బ్రో లాంటి మూవీస్ లో బ్యాకింగ్ వోకల్స్ పాడారు. ఈవెంట్స్ లో ఎక్కువ పాడుతూనే ఉంటారు. సో ఫస్ట్ సాంగ్ ఏంటి మేము? అది ఒకసారి 2 lines, జస్ట్ 2 lines. ఓకే, మీరు మూవీలో పాడిన ఫస్ట్ సాంగ్. ఓకే. I am a hero, నా ముందర అందరు జీరో, బ్యాట్మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ మించిన సూపర్ డూపర్ టాపర్ హీరో.
ఒక చిన్న అబ్బాయికి మాట నేను పాడింది. థ్యాంక్ యూ. కనిపిస్తుంది కదా ఇప్పుడు మీరే చెప్పారు కదా. అయ్యో థ్యాంక్ యూ. మీ లైఫ్ కి హీరో, మీ ఫ్యామిలీకి హీరో, కొన్ని షోస్ కి హీరో. థ్యాంక్ యూ. అంటే మీకు చాలా లాంగ్వేజ్ లో సాంగ్స్ వచ్చు కదా, తమిళ అన్నారు, ఏమేమి లాంగ్వేజ్ లో పాడగలుగుతారు అసలు సాంగ్స్? I can sing in Tamil, Malayalam, Kannada, Japanese. Oh, Japanese. Yeah. English, Bengali, Spanish. Oh, international languages. Yeah. Hindi. అంటే నేర్చుకున్నారా పాటలు? అంటే లైక్ వాటిలో పాడాలని నేర్చుకున్నారా, క్యాజువల్ గా మీకు నచ్చి పాడుతున్నారా ఆ సాంగ్స్? అంటే జాపనీస్ అయితే నాకు యానిమే అంటే చాలా ఇష్టం. సో అది చూస్తూ మాట్లాడడం నేర్చుకున్నాను. అలానే పాటలు కూడా వాళ్ళ సింగర్స్ అసలు ఎలా పాడతారు అని ఐ వాస్ క్యూరియస్. సో చాలా బాగుంటాయి వాళ్ళ సాంగ్స్ కూడా. ఛాలెంజింగ్ ఉంటాయి వాళ్ళవి కూడా. సో అలా నేర్చుకున్నాను. ఇంకా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అంటే ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ దెమ్. చాలా ఇష్టం నాకు. తమిళ్ అయితే మాట్లాడడం కూడా వచ్చు, రాయడం కూడా వచ్చు తమిళ్. సో అయితే సరే, ఇప్పుడు నేషనల్ లాంగ్వేజ్ చాలానే పాడతారు కదా, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఒక్కసారి ఒక 2 lines ఏదైనా మీకు నచ్చింది, ఐ మీన్ అన్ని లాంగ్వేజ్ లో వచ్చిన ఏదైనా సాంగ్ మీకు ఇష్టమైంది ఒకటి? ఇది 3 languages లో ఉంది. సో ఆ 3 languages లో పాడతా. 3 languages లో అదే సాంగ్ పాడతా. విందాం, కొత్తగా ఉంటుంది. ఫస్ట్ ఏ లాంగ్వేజ్? తెలుగు. తెలుగులో తెలుగు అని అర్థం అవ్వాలి. ఇన్నాళ్ళేలా లేదులే నాలో ఏదో అలజడి రేగిందిలే, ఈడు బరువైందిలే, ఏదోలా 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 ఇదేంటే. ఇన్నాళ్ళేలా లేదులే నాలో ఏదో అలజడి రేగిందిలే, ఈడు బరువైందిలే, ఏదోలా 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 ఇదేంటే. జియాజలే జాజలే నేను తలే दुआ चले रात भर दुआ चले, जानू ना सखी रे നെഞ്ചിനിലെ ഓഞ്ചലേ നാനങ്ങൾ എൻ കണ്ണിലേ സിവന്തതേ എൻ മഞ്ചലേ കല്യാണ കടവ് എന്നുള്ളേ ఇన్నాళ్ళేదులే. తెలుగు, హిందీ, తమిళ్. ఒకటే ఫ్లోలో వెళ్ళిపోయారు. మళ్ళీ గ్యాప్ ఇస్తారేమో, సరే ఇది తెలుగు అని చెప్తారు. ఓకే, ఇప్పుడు మిస్ అయిన మిగతా లాంగ్వేజ్ కూడా 2 lines. మలయాళం. మలయాళం నా ఫేవరెట్ సాంగ్ సిద్ శ్రీరామ్ గారిది. ఓకే, సిద్ శ్రీరామ్. ഉയരെ കവറും ഉയരെ പോലെ എന്താണ് നീ എന്താണ് കാതൽ മഴയായി തനുവിൽ ചേരും ആരാണ് നീ ആരാണ് ഉയരെ ചിരക്കോൽ പ്രാവിൻ നിലവോ താനാ മധുവോ നീ കണ്ണോട് കണ്ണോട് കണ്ണോരമായി കാതോട് കാതോട് കാതോരമായി നെഞ്ചോര് നെഞ്ചോര് നെഞ്ചോരമായി നിറയേ. ഓ కన్నడ. ఇంకో లాంగ్వేజ్ కన్నడ తీసు. కోడగనే కోళೆ ನುಂಗಿತ್ತ ನೋಡುವ ತಂಗಿ ಕೋಡಗನೆ ಕೋಳೆ ನುಂಗಿತ್ತ కోడగనే కోళೆ ನುಂಗಿತ್ತ ನೋಡುವ ತಂಗಿ కోడగనే కోళೆ ನುಂಗಿತ್ತ ఆడువానే అనుంగి గోడే ఉన్నవనుంగి ఆడేగానే అనుంగి గోడేసున్నవనుంగి ఆటరి ಬಂದ ఆటరిದವಳ మద్దలి ನುಂಗಿತ್ತ ತಂಗಿ కోడగనే కోళೆ ನುಂಗಿತ್ತ. అంటే నాకు ఈ సాంగ్ ఇక్కడ విన్నానే అంటే మీరు పాడుతున్నారు. ఇంకా మిస్ అయింది తమిళ్ పాడేసా. ఓకే, ఇంకేంటి ఇంటర్నేషనల్కి వెళ్ళిపోదాం. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కూడా వచ్చు కాబట్టి అవి కూడా ఒక 2 lines. జాపనీస్ పాడతారా? ఓకే, పాడండి.
失って初めて気がつかなんてそんなダサいこともしたないのの Goodbye Don't you ever say bye bye Yeah 私の最後あなたがあなたとこのままおさらばするよか死ぬのがいいわ死ぬのがいいわ3度の飯よりあんたないいのよあんたとこのままおさらばするよか死ぬのがいいわ死ぬのがいいわనాకు తెలిసినట్టుగానే నేను విన్నట్టుగానే మీరు అన్ని పాడుతుంటే ఓకే ఇంకొక లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో యా ఇంగ్లీష్ Georgia wrap me up in all your I want you in your eyes will let me hold you I'll never let you go again like I did. Oh, I used to say I would never fall in love again until I found her. I said I would never fall unless it's you I found too. ఇంకొక ఆప్షన్ ఏం లేదు బ్యూటిఫుల్ మేము 2-3 ఎత్తుకుంటాం ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాబులస్ నాకు తెలిసిన వర్డ్స్ లో ఎత్తుకుంటున్నాను ఇంకేమైనా ఉంటాయండి ఇంకేం మిస్ అయింది మనకి స్పానిష్ మిస్ అయిందా అది కూడా Báilame como si fuera la última break ni enséñame ese pasito que no llega un besito bien suavecito bebé taki 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 rumba అన్నైతే నాకు ఇప్పుడేమనిపిస్తుంది తెలుసా ఎగ్జాక్ట్ మీరు పాడుతుంటే నేను ఎందుకు సింగర్ కాలేదు నేను ఎందుకు సింగర్ ఇప్పటికి కూడా అవ్వచ్చు అంటారా సరే మోటివేషన్ తీసుకొని మ్యూజిక్ హ్యాస్ నో ఏజ్ అంటే సపోర్ట్ తీసుకుని సరే నేను కూడా త్వరలో ప్రమస్తిలా కాకపోయినా ఏదో చిన్న చిన్నగా నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను నిజంగా అనిపిస్తుంది అబ్బా సింగర్ అంటే బాగుండేది అందరూ అంటే ఎవరైతే చుట్టూ ఉన్నారో వాళ్ళందరూ అడ్మైర్ అయిపోతున్నారు వేరే లోకల్లో తీసుకెళ్ళొచ్చు ఇప్పుడు సో పోనీలే మీలాంటి సింగర్స్ ని ఇంటర్వ్యూ చేసే అదృష్టమైన దొరికింది థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ చాలా ఫన్ ఉంది ఇంటర్వ్యూ మై ప్లేజర్ యాక్చువల్గా ఓకే మీకు ఎలాగో సాంగ్స్ పాడారు తెలుసు ఇంక ఇన్ని లాంగ్వేజ్ లో కూడా ముందు పాడుతూనే ఉంటారు అనిపిస్తుంది సో మీకు సినిమాలో ఎలా పాడారు ప్రో కబడ్డీ కూడా పాడారు కదా ప్రో కబడ్డీ అదే మా టీవీ నుంచి వచ్చింది అంటే చిన్నప్పుడు మిస్ అమ్మ సీరియల్ యాక్ట్ చేశాను సీరియల్ యాక్ట్ చేశాను సింగరే కాదనమాట ప్రవస్తి యాక్టర్ కూడా ఇంక రేపు 500 ఎపిసోడ్ వరకు చేశాను మిస్ అమ్మలో అంటే ఏ ఏజ్ లో చేశారు I was 7 years old అప్పుడు లీడ్ రోల్ మెయిన్ రోలే అంతా చాలా ఏంటి ఆ రోల్ కూడా బెగ్గర్ లాగా అలా లైక్ అమ్మాయి తప్పిపోతున్నమాట చిన్నప్పుడే మదర్ నుంచి మెయిన్ క్యారెక్టర్ సో అలా అన్ని సీన్స్ చేయడం నాకు అసలు ఏంటో నాకు అంత ఇంట్రెస్ట్ రాలే ఫస్ట్ కానీ అది చూసాక ఓకే చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది సో చేశాను దాంతో సూపర్ సింగర్ 9 లో కూడా వచ్చా మా టీవీలో అంటే టీమ్స్ గా చేశారు అప్పుడు నేను గోపికా పూర్ణిమ గారి టీమ్ లో పాడాను సో అలా నేను మా టీవీకి బాగా తెలుసు అప్పుడు చిన్నప్పుడు సో మా టీవీ నుంచి నాకు ఆఫర్ వచ్చింది ప్రో కబడ్డీలో నాకు డౌట్ అసలు చిన్నప్పటి నుంచి అన్నిట్లో విన్ అన్నిట్లో అవార్డ్స్ పెద్దగా ఏం చేస్తారండి మూవీస్ లో పాడాలని కోరిక రమన్ సార్ కి పాడాలని డ్రీమ్ ఇవే కొంచెం బెటర్మెంట్ కి వెళ్తే గానీ అన్ని ఏజ్ లోనే మీరు సాధించేస్తే ఇంకా ఏముంటాయని నాకు అనుమానం అంటే ఇంకా చాలా నేర్చుకోవాలి ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇలా అంటే నేర్చుకోవాలి ఇంకా నేర్చుకుంటున్నాను కీబోర్డ్ ఇంకా గిటార్ కూడా జాయిన్ అవుతాను యా సో ప్రో కబడ్డీలో పాడారు అది కూడా చాలా నేషనల్ అంతా పాడాను అభిషేక్ బచ్చన్ గారు కూడా ఉన్నారు పక్కనే అప్పుడు సో ఆఫ్టర్ ఐ సాంగ్ హీ గేవ్ మీ హగ్ లైక్ ఇంకా సడన్ గా ఇలా వచ్చారు వెనకాల నుంచి పాడుతుంటేనే మనకి ఒక వైబ్ అవును డెఫినెట్లీ సో అభిషేక్ బచ్చన్ గారు ఉన్నారు అప్పుడు నేను నేషనల్ అంతా పాడినప్పుడు పాడాక ఆయన సడన్ గా వెనకాల నుంచి ఇలా వచ్చి లగ్గేజ్ కూడా నేను ఎవరు అనుకున్నాను సడన్ గా చూస్తే అభిషేక్ బచ్చన్ నేను చూడలే అంటే నన్ను ఎందుకు వచ్చి ఇలా హక్ చేసుకుంటానని నేను అనుకుంటున్నాను సో చేసుకునే వాజ్ లైక్ నీ వాయిస్ చాలా బాగుంది మాకు అందరు గూస్ బంప్స్ వచ్చాయి నువ్వు పాడుతుంటే చాలా నచ్చింది నాకు నీ వాయిస్ అని చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు వచ్చి చెప్పారు సో వాళ్ళ ట్రీట్మెంట్ కూడా చాలా బాగుండింది ప్రో కబడ్డీ వాళ్ళది నోవోటల్లో నాకు ఆయన పక్కనే రూమ్ ఇచ్చారు అదే కార్ ఇచ్చారు
సో యా బెస్ట్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ. అంటే మనకి జనరల్ గా ఎవరు పాడినా వస్తుంది, జనరల్ గా నేషనల్ యాంథమ్ అంటే వస్తుంది. ఇందాక నుంచి నువ్వు పాడుతుంటే నాది అదే సిచ్యువేషన్, పాట పాడినా గూస్ బంప్స్ వస్తున్నాయి. సో నిజంగా చాలా బాగుంది అది కూడా. లైక్ ఇళయరాజా గారిది కూడా మీకు చాలా ఇష్టం, ఆయనకు కూడా మీరంటే చాలా ఇష్టం, కాంప్లిమెంట్స్ ఇచ్చారని చెప్పారు కదా. సో ఆయన సాంగ్ ఏదైనా ఒకటి మీకు నచ్చింది? ఆయన సాంగ్ నాకు జానకమ్మ చాలా ఇష్టం కాబట్టి ఆవిడ పాట పాడతాను. ఆయన సంగీతంలో ఇద్దరికి డెడికేట్ చేస్తూ. నైస్ నైస్ పాడు. సన్నజాజి పడక మంచే కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే, సన్నజాజి పడక మంచే కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే, అడిగితే సిక్కేసిందే సిక్కులో మొక్కేసిందే మొక్కలో బొక్కే కంది పోయేనే, సన్నజాజి పడక మంచే కాడ పడక చల్లగాలి పడక మాట వినకుంది ఎందుకే. మేము పాట వినాలనుకుంటున్నాం, మేము మాటలు వినాం, అందుకే పాట మాత్రమే పాడిస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. సో ఇంకా పాటలు అయితే అద్భుతంగా పాడతావు సింగర్ ప్రవస్తి. కానీ నాకు మీ పేరు విన్నప్పుడు ఒక డౌట్ వచ్చింది అనమాట. ప్రవస్తి లిటరల్ గా వింటే చాలా క్యూట్ గా వినగానే బాగుంది అనిపిస్తుంది పేరు. చాలా మంది యూనిక్ గా పెట్టాలనుకుంటారు కానీ అవంతా సెట్ అనడం. మీ పేరు ఏంటో నాకు క్యూట్ గా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. అసలు ఈ పేరు ఎవరు పెట్టారు, ఎలా పెట్టారు, దాని మీనింగ్ ఏంటి? పేరెంట్స్ బెటర్ ఆఫ్ కోర్స్. మా మమ్మీకి వచ్చిన ఐడియా. అంటే మన సుప్రభాతం ఉంది కదా, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే, ఇది ఉంది కదా. సో దానిలో ఆ వర్డ్ నుంచి తీసుకుంటే 3 words వస్తాయంట సేమ్ మీనింగ్ తో ఉన్నవి, ప్రశస్తి ప్రవస్తి ఇంకేదో ఒకటి. సో దాని మీనింగ్ ఏంటంటే సూర్యోదయం. సూర్యోదయం ఎప్పుడు షైనింగ్. యా అంటే ప్రవస్తి బాగుంది అని చెప్పి ఇంకా పేరెంట్స్ దాన్ని తీసుకొచ్చి పెట్టారు పేరు. సో అదే ఈ పేరు మాత్రం చాలా ఇష్టం చాలా మందికి. మన ఢిల్లీలో కూడా ఒక అమ్మాయి వచ్చి లైక్ మీరంటే చాలా ఇష్టం మా పేరెంట్స్ కి, చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, నేను కూడా వీళ్ళు అవ్వాలని నాకు ఆ పేరు పెట్టారు అని వాళ్ళ డాడీ కూడా వచ్చి మాట్లాడారు. ఇలా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యి చాలా మంది చెప్పారు, ఇలా నేను చూసి మా కూతురికి పెట్టాము, డిఎమ్స్ కూడా వస్తాయి నాకు. సో ఆ పేరు 5 years నుంచి మీరు ఎప్పుడైతే సరిగంపలో విన్నామో అప్పటి నుంచి చాలా ఫస్ట్ లో వినలేదు, తర్వాత నుంచి ఎక్కువగా పేరు బ్యూటిఫుల్ గా ఉంటుంది, వినగానే రిలాక్స్ గా అనిపిస్తుంది, చాలా రేర్ గా అనిపిస్తుంది అదనమాట. మీనింగ్ అది ఏంటి, షైనింగ్ ఎప్పుడు స్టార్ సూర్యుడిలాగా వెలగాలి అని. నిజంగా మీనింగ్ఫుల్ గా ఉంది, బ్యూటిఫుల్ గా ఉంది. సో ఆ పాట ఐ మీన్ ఆ పాటలో మీ పేరు ఉంది కదా, 2 lines పాడేసి ఇంకెందుకు కాలే. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమానికం, ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ, ఉత్తిష్ట కమలాకాంత త్రిలోక్యం మంగళం కురు. ఇప్పుడు లేవగానే ఇలాంటి ఎంత రిలాక్స్ ఉంటుందో. బాగుంది. యాక్చువల్ గా ఇంకా నాకు ఒకటి అడగాలనిపిస్తుంది. సింగర్ ప్రవస్తి అందరికి తెలుసు, అఫ్ కోర్స్ చాలా మందికి తెలుసు, చెప్పడానికి ఏం లేదు. క్యూట్ క్యూట్ వాయిస్, క్యూట్ గా చూడడానికి క్యూట్ గా ఉంటుంది, అంతా బాగుంది. మాకు నాటి ప్రవస్తి ఉందా, మమ్మీని అడగాలి, ఎన్ని చెప్తారు కంప్లైంట్స్ అడగాలి. సో నా వల్ల ఒక ప్రాబ్లం వస్తుంది మా పేరెంట్స్ కి చాలా. అదేంటంటే ఇలా బయట స్ట్రీట్ డాగ్స్ ఇలా ఉంటాయి కదా, సో నేనేంటంటే వాటికి ఫుడ్ పెడతా, ఏమైనా కనిపిస్తే చాలు ఏమైనా కొనేసి వెంటనే పెట్టేస్తా. అందుకే నన్ను వదలవు, ఇంటి దగ్గరే కూర్చుంటాయి రోజు. ఇప్పుడు 5 dogs ఇప్పుడు మా ఇంటి దగ్గర వెయిట్ చేస్తాయి, నేను ఎప్పుడు వస్తానా అని. ఎప్పుడు అక్కడే ఉంటాయి, మాకు సెక్యూరిటీ లాగా. అన్ని చిన్న చిన్న పప్పీస్, 2 పెద్ద డాగ్స్. అవి ఇంట్లో మొన్న రీసెంట్ గా పాపం ఎవరో ఒక పప్పిని డబ్బాలో పెట్టి వదిలేస్తే రోడ్ మీద తెచ్చుకొని నేనే పెంచుకుంటున్నా దాన్ని. సో దీనివల్ల మా పేరెంట్స్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే ఇంకా అల్లరి అంటే కొన్నిసార్లు మమ్మీ చెప్పింది వినను.
చెప్పేదానికి ఆపోజిట్ చేస్తుంటాను. బాగా చెప్తారు కదా, చాలా ఇన్ని కంప్లైంట్స్ ఉంటాయి మమ్మీ దగ్గర. సో మనం క్యూట్ గా అనుకుంటాం కానీ నాటి కూడా డెఫినెట్లీ ఆ యాంగిల్ కూడా ఉంది, మనం ఇంకా చూడలేదు. ఈసారి వాళ్ళ మమ్మీని అడుగుతాం, అప్పుడు చెప్తారు ఆవిడ. షూర్. ఇంకా ఫ్రెండ్స్ తో ఇలా చిల్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఇంకొక ప్రవస్థని చూడొచ్చా? ఎస్పెషల్లీ మన కంటెస్టెంట్స్ ఇప్పుడు సుమనస్ అన్న కానీ వేరే వాళ్ళ కానీ వాళ్ళకి తెలుసు నా వేరే సైడ్. వాళ్ళు చూస్తుంటారు, అయ్యా ప్రవస్తి నువ్వు ఇలా, నువ్వు ఇంత ఫన్నీగా ఇంత అవుట్ గోయింగ్ అంటారు. సో వాళ్ళ దగ్గర మాత్రం ఇలా వస్తుంటే అప్పుడప్పుడు చాలా బాగా అల్లరి చేస్తుంటాం, అందరిని ఆడుకుంటుంటాం అక్కడ, వాళ్ళు నన్ను ఆడుకుంటారు. సో ఈ యాంగిల్ కూడా ఉంది, ఉంది. అప్పుడప్పుడు ఎప్పుడన్నా మాకు రేర్ గా వస్తుంది, ఎప్పుడన్నా పోస్ట్ చేయండి అలాంటిది ఏదైనా, మేము కూడా. ఒక మొన్న నేను సుమనకన్నా పెట్టాము, అది మిలియన్స్ కి వెళ్ళింది రీల్, ఊరికే తీసి పెట్టాము. సో అలా చేస్తుంటాం మేము చాలా. సో అన్ని యాంగిల్స్ ఉన్నాయి, అందుకే మీరు సింగింగ్ లోనే కాదు అయితే దీనిలో కూడా పర్ఫెక్ట్ అనమాట. మంచిగానే క్యూట్ గానే ఉంటే సరిపోదని నాటి అల్లరాన్ని యాడ్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ అంతే, అవుట్ గోయింగ్ ఫన్ ఉండాలి అంతే. సో ప్రవస్తి సాధారణంగా జనరల్ గా మూవీస్ లో పాడేటప్పుడు ఒక్కొక్కసారి ఫస్ట్ కొంతమంది పాడాక పేర్లు కొంతమంది తారుమారుతుంటాయి, లేదంటే ఒకళ్ళకి ఫస్ట్ ఛాన్స్ వస్తుంది, బై మిస్టేక్ లో అది ఎలాగో కొన్ని కారణాల వల్ల వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మీ లైఫ్ లో అలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయి? మహానటిలో అయింది ఇది. ఫస్ట్ యాక్చువల్లీ నేనే పాడాను మెయిన్ సాంగ్, సోలో ఆగిపో బాల్యం అనే పాట. ఫస్ట్ యాక్చువల్లీ వేరే లిరిక్స్ ఉండింది ఆ పాటకి, ఆగకే బాల్యం అని. అది పాడాను కానీ మళ్ళీ చేంజ్ చేసాక మళ్ళీ పిలిచారు, అది కూడా పాడేశాను, అంతా ఓకే అయిపోయింది. బట్ ఏమైనా తెలియదు, మనకు తెలియదు కదా. సో కరెక్ట్ ఆడియో లాంచ్ ముందు ఐ గాట్ టు నో దట్ ఇట్ వాస్ సంగ్ బై రమ్య బెహ్రా అక్క. సో నాది లేదు, ఐ వాస్ వెరీ హర్ట్ యాక్చువల్లీ. బట్ అఫ్ కోర్స్ రమ్య అక్క అంత బాగా పాడుతాను, నా ఫేవరెట్ సింగర్ అక్క. సో ఐ వాస్ హ్యాపీ. ఇంకా పోనీలే, అక్కడ మిస్ అయితే మిస్, ఇక్కడ మిస్ అవ్వకుండా మేము ఇస్తాం పాడిద్దాం. ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా సరదా సిరిమోవలోదాం, ఇంతలో వెళ్ళిపోకుమా వెంట వచ్చి నేస్తమా, వెందరగా నన్నే పెంచేసి నువ్వేవో చినబోకుమా. ఆగిపో బాల్యమా నవ్వులో నాట్యమా సరదా సిరిమోవలోదాం. ఇది విన్నాక మీరు నాకు పాడినంటే కొంచెం కష్టం, మీరే పాడారు అనుకుంటున్నాను. ఎలా అయితే ఎలాగున్నా నిజంగా మీ పాటకి ఐ మీన్ మీ వాయిస్ కి ఏ సాంగ్ అయినా సెట్ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. వింటున్నా ఏ పిచ్ అయినా ఏ సాంగ్ అయినా ఈజీగా సెట్ అయిపోతుంది. లైక్ ఇంకా అదొకటైనా ఇంకేమైనా చూసి అంటే ఇంకా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏం అవ్వలేదు, అలాంటి ఏం అవ్వలేదు. సో ప్రవస్తి యాక్చువల్గా నువ్వు ఆల్రెడీ ప్రూవ్డ్ సింగర్, అందులో డౌట్ ఏమీ లేదు. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఐ మీన్ 5-6 years నుంచో పాడుతున్నావు, అక్కడ విన్ అయ్యావు, 2-3 times విన్ అయ్యావు కదా. సో అంటే మనం అలా కంపేర్ చేసుకున్నట్లయితే అనుకున్నంత అంటే నీకు తగ్గ అంటే నీ ప్రతిభకి తగ్గ అవకాశం రాలేదేమో అనేది ఒక్కొక్కసారి మాకు అనిపిస్తూ ఉంటుంది. సో రీచ్ అవ్వలేదేమో అనుకుంటున్నాము. ఎందుకు లైక్ అంటే ఇప్పటికీ మీరు పాడిన సాంగ్స్ కూడా మూవీలో పాడారు కానీ స్టిల్ ఇంకా పాడొచ్చు మీరు, అంటే మీ దగ్గర టాలెంట్ ఉంది, ఎందుకు అవ్వలేదు అంటారు? అదే ఈవెన్ నేను కూడా నేను క్వశ్చన్ చేసుకుంటుంటాను, లైక్ వై నీకెందుకు ఇంకా అంత రికగ్నిషన్ రావట్లేదు, నాకు అర్థం కాదు యాక్చువల్లీ. సో ఓన్లీ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ లైక్ అనూప్ రూబెన్స్ సార్ లాంటి వాళ్ళు డైరెక్ట్ అప్రోచ్ అయ్యారు, బట్ వేరే వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ అవ్వలేదు. మేబీ మధ్యలో మిడిల్ ఎవరైనా ఉండడం వల్ల అలాగా ఆగిపోవడం ఏమైనా అవుతుందేమో తెలియదు కానీ. సో ఐ ఆస్క్డ్ లైక్ ఐ రిక్వెస్ట్ ద డైరెక్టర్స్ టు డైరెక్ట్లీ అప్రోచ్ మీ. సో మేబీ అలా ఛాన్సెస్ వస్తే ఐఎమ్ రెడీ టు సింగ్ ఇన్ ఎనీ మూవీ ఎనీథింగ్, ఏది ఇచ్చినా ఐఎమ్ రెడీ. సో అంటే మనకి ఇప్పుడు సూపర్ సింగర్ విన్నర్ అయిన తర్వాత ఇప్పుడు ఎలాగో రీసెంట్ గానే కదా విన్నారు, సో ఏమన్నా కాల్స్ వచ్చాయి డైరెక్టర్స్ నుంచి కానీ ఏమైనా ఆఫర్స్ వచ్చాయి? లేదు, ఇప్పటి వరకు ఏం రాలేదు. అదే అందరు అదంటున్నారు, వై లైక్ యూ హ్యావ్ ద వాయిస్, యూ హ్యావ్ ద కేపబిలిటీ, గ్రాస్పింగ్ ఉంది, ఎందుకు రావట్లేదు అంటే అదే నాకు అర్థం కావట్లేదు, నాకు ఎందుకు రావట్లేదు అని నేను క్వశ్చన్ చేసుకుంటానని చెప్తున్నాను. సో మీరు మాత్రం ఏ జోనర్ అయినా ఏ సాంగ్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఎనీ జోనర్.
ఎనీ జోనర్ ఏదైనా హార్డ్ వర్క్ చేసైనా లేకపోతే రాకపోతే కష్టపడైనా పాడేస్తారు. డెఫినెట్లీ సో డెఫినెట్ గా వస్తాయి అవకాశాలు, కొంచెం టైం పట్టొచ్చు మేబీ, కానీ రావాలని కోరుకుంటున్నాము. యాక్చువల్ గా సూపర్ సింగర్ లో మీలాగే చాలా మంది సింగర్స్ అవ్వాలనుకుంటారు జనరల్ గా. అయితే పాపం వాళ్ళకి ఇలాంటి షోస్ లో ఎలా వెళ్ళాలి చాలా మందికి తెలియదు. అలాగే సూపర్ సింగర్ అంటే మంచి ఫేమ్ ఉన్నది కాబట్టి సో అసలు దానికి ఎలా వెళ్ళాలి, ఎంట్రీ ఎలా ఉంటుంది అన్నమాట, ఫార్మాటిస్ ఏంటి దానికి? నాకు ఎలా వచ్చిందంటే నేను ముందు నుంచే చూస్తున్నారు కాబట్టి నాకు డైరెక్ట్ కాల్ చేస్తారు వాళ్ళు. బట్ ఇప్పుడు మీరు కొత్తగా వెళ్ళాలి అనుకుంటే టీవీ చూస్తూ ఉండండి, దానిలో కింద స్క్రోలింగ్స్ కానీ అవన్నీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. బికాస్ దానిలోని ఆడిషన్స్ గురించి వస్తూ ఉంటుంది. సో మా టీవీ మీ సరిగంప అంటే జీ తెలుగు, మా టీవీ సూపర్ సింగర్ అంటే మా టీవీ చూడండి. సో ఇలా స్క్రోలింగ్స్ హెడ్డింగ్స్ మాత్రం పక్కా చూసుకోండి. అందులోనే ఆడిషన్స్ డీటెయిల్స్ అన్ని దానిలోనే ఉంటాయి. లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కూడా వాళ్ళు పెడుతూ ఉంటారు, పేజ్ లో ఉంటుంది. సో ఇలా ఫాలో అవ్వండి అంతే. అంటే వాళ్ళ వెబ్సైట్ ఫాలో అవుతూ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంతే. ఓకే. సో అంటే లైక్ అలా డైరెక్ట్ గా వెళ్తే ఎవరైనా తీసేసుకుంటారు ఆల్రెడీ ఎక్కడన్నా లైక్ అంటే ప్రూవ్ చేసుకున్న వాళ్ళని? అలా ఏం లేదు, కొత్త వాళ్ళని కూడా తీసుకుంటారు. ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్ విత్ వాట్ దే ఆర్ డూయింగ్, బాగా ఆడితే మంచిగా డెఫినెట్లీ తీసుకుంటారు. అంటే ఆడిషన్ లో ఎలా పర్ఫామ్ చేశారు అనేది ఇంపార్టెంట్ అంటారా? నేను చెప్పేది ఏంటంటే అన్ని జోనర్స్ ట్రై చేయండి, ఒకటే జోనర్ మీద ఉండకుండా అన్ని ట్రై చేయండి. సో డెఫినెట్లీ షో ఇంట్రెస్ట్ ఇన్ యూ. అంటే మ్యూజిక్ నేర్చుకుని ఉండాలి కంపల్సరీగా, లేదంటే ఇంట్రెస్ట్ ప్యాషన్? ఇది ఎలాంటే కొంతమందికి మ్యూజిక్ అసలు రాకపోయినా వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటారు, శృతిలో కానీ అన్నిట్లో కానీ గ్రాస్పింగ్ ఉంటుంది. కానీ మ్యూజిక్ నేర్చుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని జోనర్స్ మనకి ఈజీగా వచ్చేస్తారు పాడడానికి. లైక్ కర్ణాటిక్ మ్యూజిక్ ఎగ్జాంపుల్, చాలా ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది కర్ణాటిక్ మ్యూజిక్ వాయిస్ లో. సో దానివల్ల వెస్టర్న్ అయినా ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది, అంటే కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఓన్ స్టైల్లో వచ్చేస్తుంది మనకి క్లాసికల్ గా నేర్చుకుంటే. ఇప్పుడు ఏమైనా ట్యూన్ అంటే ఓన్ గా పాడేయచ్చు, ఇంకా ఇంప్రూవైజ్ చేసుకొని కూడా పాడచ్చు. సో ఇది అడ్వాంటేజ్ మ్యూజిక్ నేర్చుకోవడం వల్ల. సో ఐ డెఫినెట్లీ రికమెండ్ దెమ్ టు లెర్న్ మ్యూజిక్. సో ప్యాషన్ ఎలాగో ఉంటది, పాడతారు, కానీ ఇంకా పర్ఫెక్ట్ అవ్వాలంటే కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా మరి ఇప్పుడు మీలా సింగర్ అవ్వాలనుకో ఏం టిప్స్ ఇస్తారు? ఇంకా అంటే లైక్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి వాళ్ళ సౌండ్స్? సో ఫస్ట్ అదే కర్ణాటిక్ బాగా నేర్చుకోవాలి, అది బాగా ప్రాక్టీస్ చేయాలి. బికాస్ ప్రాక్టీస్ చేయండి వాయిస్ తేడా మనకు డిఫరెన్స్ తెలిసిపోతుంది చేయకపోతే. మన జిమ్కి వెళ్ళి వెళ్తాము అంతే, ఇది కూడా. సో చేయకపోతే వాయిస్ అన్స్టేబుల్ అయిపోతుంది, పిచ్ ఇలా అంటే వాయిస్ ఇలా వెళ్తూ ఉంటుంది. సో అది అవ్వకూడదు, డైలీ అవ్వకూడదు అంటే పక్కా ప్రాక్టీస్ చేయాలి. అండ్ మెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి వాయిస్ డిఫరెంట్ ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టింజ్ ఉంటుంది వాయిస్. కొంతమందికి హై పిచ్ రాకపోవచ్చు, కొంతమందికి బేస్ నోట్స్ అస్సలు రాకపోవచ్చు. సో ఇలా ఉన్న వాళ్ళకి మెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ప్రాక్టీస్ చేస్తుంటే ఇట్ విల్ డెఫినెట్లీ గెట్ బెటర్. ఏదేమైనా ప్రాక్టీస్ బాగా చేయాలి, మీకు ముందు కాన్ఫిడెంట్ గా ముందుకెళ్తే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెరీ ఇంపార్టెంట్. నిజంగా ఇట్ వాజ్ రియల్లీ నైస్ ఇంటరాక్షన్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అంటే నేను ఇంతసేపు సింగర్ ప్రవస్తి, ఓకే క్యూట్ వాయిస్, స్వీట్ వాయిస్ ఇవన్నీ విన్నాను, కానీ మీరు చెప్పిన తర్వాత మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీకు అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ చెప్పిన తర్వాత లైక్ ఒక మోటివేషనల్ గా అనిపిస్తుంది మీ స్టోరీ, ఇన్స్పైరింగ్ గా ఉంది. సో ఈ ఏజ్ లోనే అంటే వెరీ లిటిల్ ఏజ్ లో కూడా మీరు చిన్నప్పటి నుంచే మీ ఫ్యామిలీ భారం మొత్తం మోస్తున్నారు. సో అవన్నీ ఎన్ని పడాలా అవన్నీ పడ్డారు, స్టిల్ ఆయన ఇలా విన్నర్ గా ఉన్నారు అంటే స్టిల్ మీరు ఇంకా ఇప్పుడే కాదు మీరు అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ హై అక్కడికి వెళ్ళాలి, మీరు అనుకున్న దానికి దాటేసి వెళ్ళాలి, మ్యూజిక్ డైరెక్టర్ అంటారు కదా. సో అదే కాదు, ఇంకా ప్రవస్తి ఆల్రెడీ ఫేమస్, ప్రవస్తి అందరికీ తెలిసిందే, బట్ ఇంకా 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 నేషనల్ వరల్డ్ ఇంటర్నేషనల్ మీకు గుర్తింపు రావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.